వాయిస్ క్లియర్ వస్తుంది బస్. గుడ్ మార్నింగ్. హలో. మురళీకృష్ణ, చరణ్ చెర్రీ, అడ్డాకుల శశి అండ్ కర్ణి భాస్కర్, పల్ల శివ, కార్తిక్, పసుపు శ్యామ్, సప్న, విజయ్, సింధు, కుస్మా. వాయిస్ క్లియరా బస్? ఒకసారి చెప్పాలి వాయిస్ క్లియర్ అయితే. వాయిస్ క్లియర్ అయితే నేను దానికి వెళ్ళిపోతా. హలో, వాయిస్ వస్తుందా? ఎస్. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ వైట్ స్క్రీన్. ఓకే, అక్కడ స్క్రీన్ విజిబుల్ ఉందా? స్క్రీన్ అనేది రైట్. మనం ఈరోజు ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి నేర్చుకుందాం బస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్, ఆర్బీఐ. దీని గురించి ఈరోజు చెప్పుకుందాం బస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మధ్యలో పవర్ గింత పోతే ఆఫ్ కావచ్చు బస్. ఎస్ బస్, మ్యాక్సిమం కవర్ చేస్తుంది, దాంట్లో ఇబ్బంది లేదు, మ్యాక్సిమం కవర్ అవుతుంది. ఓకేనా, రైట్. ఎస్ బస్, మ్యాక్సిమం కవర్ చేస్తాం. ఓకే, కామ్ భాస్కర్. మ్యాక్సిమం ఎనఫ్ అంటే ఎప్పుడన్నా కానీ మీ యొక్క ఎఫర్ట్ కూడా ఉండాలి బస్. ఎప్పుడు ఏంటంటే మొత్తం అంటే నేను చెప్పేదంటే దీనికి నెగటివ్గా తీసుకోవద్దు. 100% ఫ్యాకల్టీ మీద డిపెండ్ కాకుండా మీ యొక్క ఎఫర్ట్ కూడా ఉంటే బాగుంటుంది. ఓకేనా, రైట్. అంటే మేము జాయిన్ అయినాం కదా సార్, మాకు 100% అంటే ఏమి ఇస్తాం, దాదాపు ఏమని కాదు. కాకపోతే మీ యొక్క ఎఫర్ట్ కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఓకే, రైట్. భాస్కర్, మీరు కూడా కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలా బస్, కొద్దిగా కలెక్ట్ చేసుకోవాలా ఇన్ఫర్మేషన్ అనేది. మేము ఇస్తాం, మేము ఇవ్వమని కాదు. ఓకేనా, కానీ ఎప్పుడైనా కానీ 100% ఫ్యాకల్టీ మీద డిపెండ్ కావద్దు బస్, రైట్ భాస్కర్. ఓకే, రావాలని ఆన్సర్ ఏమనేది. కర్ణాకర్, భాస్కర్. ఓకే, రైట్ బస్, రైట్. రైట్. మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటే బస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు తెలిసిందే. 1 ఏప్రిల్ 1935 స్టార్ట్ అయింది. 1 ఏప్రిల్ 1935 స్టార్ట్ అయింది. ఇది ఏంటంటే 1935 స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే జస్ట్ దీనికంటే ముందు ఒకటి హిల్టన్ యంగ్ కమిషన్ అనేది స్టార్ట్ అయింది. హిల్టన్ యంగ్ కమిషన్, హిల్టన్ యంగ్ కమిషన్, రైట్. హిల్టన్ యంగ్ కమిషన్ అంటే దీన్ని రాయల్ కమిషన్ అని కూడా అంటుంటారు. రాయల్ కమిషన్ ఆఫ్ ఇండియా, రాయల్ కమిషన్. యాక్చువల్గా ఇది 1928లో ఎస్టాబ్లిష్ చేసిన బస్, 1928లో. తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేస్తే 1935లో యాజ్ పర్ ది హిల్టన్ యంగ్ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఆ రాయల్ కమిషన్ ప్రకారం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 ఏప్రిల్ 1935లో స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయిందంటే అకార్డింగ్ టు ద ఆర్బీఐ యాక్ట్, ఒక ఫస్ట్ అనేది ఒకటి ఆర్బీఐ యాక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేసిండు. యాజ్ పర్ ద ఆర్బీఐ యాక్ట్ 1934 కమిటీ రికమెండ్ చేసింది హిల్టన్ యంగ్ కమిటీ, రాయల్ కమిషన్స్. కానీ ఏ యాక్ట్ అంటే ఆర్బీఐ యాక్ట్ 1934. ఓకేనా, ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఏంటంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బస్. ఓకేనా, రైట్. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే కలకత్తాలో ఉండే. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉండే బస్? కలకత్తా. హెడ్ క్వార్టర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కలకత్తా. ఇనీషియల్ హెడ్ క్వార్టర్ అన్నట్టు. But in 1937, the RBI headquarters was permanently shifted or moved from Calcutta to Mumbai. Right, Calcutta to Mumbai. ఇనీషియల్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆర్బీఐ చెప్పొచ్చు అంటే బస్ ఎక్కడ అంటే కలకత్తా అని చెప్పొచ్చు. బట్ ఇన్ 1937, ఇక 1935 నుంచి 1935 వరకు కలకత్తాలో ఉండే. తర్వాత ఆర్బీఐ హెడ్ క్వార్టర్ వాస్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఫ్రమ్ కలకత్తా టు ముంబై. కలకత్తా టు ముంబై. ప్రజెంట్ ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ బస్? కలకత్తా. ఓకేనా, రైట్. రైట్.
ఓకేనా. ఇది ఎక్కడ ప్రజెంట్ ఎక్కడ అంటే బస్ ముంబై, ప్రజెంట్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ముంబై. ఎక్కడ ఉంటుంది అంటే ఇది భగత్ సింగ్ రోడ్ దగ్గర, భగత్ సింగ్. ఓకేనా, ఇది ఎక్కడ అంటే భగత్ సింగ్ రోడ్, భగత్ సింగ్ రోడ్ అంటుంటారు. భగత్ సింగ్ రోడ్ ముంబైలో ఉంటుంది. భగత్ సింగ్ రోడ్ ముంబై, రైట్. రైట్, ఇది ఎస్టాబ్లిష్ అయింది 1935. ఎస్టాబ్లిష్ అయింది 1935. కాకపోతే ఇది సెంట్రల్ బ్యాంకే, కాకపోతే ప్రైవేట్ పర్సన్స్ ఏంటంటే బ్రిటిష్ కంట్రోల్లో ఉండే, బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్ ఉండే బస్, బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో. తర్వాత దీని యొక్క ఓనర్షిప్, దీని యొక్క ఓనర్షిప్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ట్రాన్స్ఫర్ చేయబడ్డది బస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ట్రాన్స్ఫర్ చేయబడ్డది ఎప్పుడంటే ఆన్ January 1st, 1949. January 1st, 1949 మీన్స్ ఇండైరెక్ట్లీ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ నేషనలైజ్డ్. ఓకేనా, నేషనలైజ్ మీన్స్ ద ప్రైవేట్ ఓనర్షిప్ వాజ్ ట్రాన్స్ఫర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడంటే January 1st, 1935 సారీ January 1st, 1949 ఇది నేషనలైజ్ జరిగింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇట్ వాజ్ నేషనలైజ్ ఆన్ January 1st, 1949, రైట్. ఎస్టాబ్లిష్ అయింది 1935, బట్ నేషనల్ అయింది మాత్రం 1949. ఓకేనా, మీన్స్ ఇట్ ఈస్ ఫుల్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఆఫ్టర్ 1949 నుంచి, ఆఫ్టర్ 1949 ఇట్ ఈస్ ఫుల్లీ owned by గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోకి వచ్చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్. ఇలా మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే బస్ సెంట్రల్ బోర్డు చూసుకుంటే, సెంట్రల్ బోర్డు చూసుకుంటే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇది ఎట్లుంటుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఇక్కడ చూడండి. అఫీషియల్ డైరెక్టర్స్ ఎవరు ఉంటారంటే, అఫీషియల్ డైరెక్టర్స్. ఓకేనా, అఫీషియల్ డైరెక్టర్స్ ఎవరు ఉంటారు బస్? అఫీషియల్ డైరెక్టర్ అంటే 1 RBI గవర్నర్, 4 RBI డిప్యూటీ గవర్నర్, 4 RBI డిప్యూటీ గవర్నర్స్. దీంట్లో అఫీషియల్ డైరెక్టర్స్ ఎవరు ఉంటారంటే ఫస్ట్ 1 RBI గవర్నర్, 4 RBI డిప్యూటీ గవర్నర్స్. ఓకేనా, రైట్. ఇప్పుడు RBI గవర్నర్ మీకు తెలిసి శక్తికాంత దాస్, 4 RBI డిప్యూటీ గవర్నర్. 4 RBI డిప్యూటీ గవర్నర్ ఎవరున్నారు బస్? ఇప్పుడు ప్రజెంట్ ఎంకే జైన్, బీపీ కనుంగో, ఎండి పత్ర, మైకేల్ డి పత్ర. ఇప్పుడు ఏంటంటే 3% ఉన్నారు బస్. ఈ 4th పొజిషన్ అనేది ప్రజెంట్ వేకెంట్ ఉన్నది, ఇంకా అపాయింట్ చేయలేదు. 4th పొజిషన్ అనేది ఫ్యూచర్లో మేబీ అపాయింట్ చేయొచ్చు. ఓకేనా, 4th పొజిషన్ అనేది అపాయింట్ చేయొచ్చు. అఫీషియల్ డైరెక్టర్స్ మాత్రం 5 ఉంటారు, 1 RBI గవర్నర్ అండ్ 4 RBI డిప్యూటీ గవర్నర్స్. ఓకేనా, నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఎవరు ఉంటారు బస్? టోటల్ ఏంటంటే డైరెక్టర్ బాడీస్ ఏంటంటే 21 మెంబర్స్ ఉంటారు బస్. 21 మెంబర్స్ ఉంటారు, అందుకెళ్ళి 5 అయిపోయినాయి అఫీషియల్ డైరెక్టర్స్. నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఎవరు ఉంటారంటే, ఈ నాన్ అఫీషియల్ డైరెక్టర్కి వెళ్ళి ఇప్పుడు 5 అయిపోయింది కదా, ఇంకా మిగతా మందరం నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ అంటారు. వాళ్ళు ఎవరంటే ఈ నాన్ అఫీషియల్ డైరెక్టర్కి వెళ్ళి చూడండి 10 మెంబర్స్. ఓకేనా, 10 డైరెక్టర్స్ అనేది 10 డైరెక్టర్స్ ఎవరుగా నామినేట్ చేస్తారంటే ఇట్ ఈస్ నామినేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద వేరియస్ ఫీల్డ్ బస్. వాళ్ళు ఏంటంటే 10 డైరెక్టర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంది, కాకపోతే ఇది వేరియస్ ఫీల్డ్ నుంచి నామినేట్ చేయబడుతుంది. ఓకేనా, వేరియస్ ఫీల్డ్ నుంచి నామినేట్ చేయబడుతుంది బస్. అండ్ రిమైనింగ్ 2%, ఇంకా 2% ఉన్నారు కదా, 2% ఏంటంటే 2 గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు, ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ ఉంటారు 2%. ఓకేనా, 10+2 ఇంకెంత బస్? ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే 4 డైరెక్టర్స్. ఇప్పుడు ఎంత అయిపోయిన బస్? ఇక్కడ 5 అయిపోయినారు. 5 + 10 + 2 ఎంత అయింది? 17. మొత్తం ఎంతమంది ఉంటారన్న? 21 మెంబర్స్ అని చెప్పిన కదా, 21 మెంబర్స్. 5 అనేది అఫీషియల్ డైరెక్టర్స్, రిమైనింగ్ ఓకేనా, రిమైనింగ్ 16% ఏంటంటే నాన్ అఫీషియల్ డైరెక్టర్స్. అలాగే 10 అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది. అండ్ ఇంకా 2% ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు. మిగిలిన 4% వీళ్ళు ఎవరంటే బస్, మిగిలిన 4%, 4 డైరెక్టర్స్ ఫ్రమ్ ఈచ్ 4 లోకల్ బోర్డ్. ఓకేనా, లోకల్ బోర్డ్ నుంచి ఎలక్ట్ అవుతుంటారు వీళ్ళు, లోకల్ బోర్డ్. ఓకేనా, లోకల్ బోర్డ్ ఏమున్నాయంటే ఇప్పుడు మనకు ముంబై, కలకత్తా, చెన్నై, ఢిల్లీ, ఈ లోకల్ బోర్డ్ నుంచి ఎలక్ట్ అవుతారు బస్ 4 అనేటవారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి 21 డైరెక్టర్స్ ఉంటారు. అందులోకి 21 డైరెక్టర్లకు వెళ్ళి అఫీషియల్ డైరెక్టర్స్ అయితే 5 ఉంటారు, నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ అయితే 16 ఉంటారు. అందులోకి 16కి వెళ్ళి
10 అనేటోళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్, డిఫరెంట్ ఫీల్డ్. 2 అనేది గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు. అండ్ రిమైనింగ్ 4% ఏంటంటే లోకల్ బోర్డ్ మెంబర్స్. లోకల్ బోర్డ్ మెంబర్స్ అంటే వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఉంటాయి కదా లోకల్ బోర్డ్స్, ఓకేనా. ఒకటి ముంబై, కలకత్తా, చెన్నై, ఢిల్లీ. దీని నుంచి ఎలక్ట్ చేయబడుతుంటారు బాస్. దేంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దేంట్లో అంటే సెంట్రల్ బోర్డ్, ఆర్బీఐ యొక్క సెంట్రల్ బోర్డ్. ఎంతమంది ఉంటారంటే 21 మెంబర్స్. 21 మెంబర్స్, ఓకేనా. 21 మెంబర్స్ ఎవర్రా? ఎస్ బస్. డిఐసిసి చెప్తాను నేను. డిఐసిసి చెప్తా. ఇది ఆర్బీఐ యొక్క ఆ, చెప్తా. ఇప్పుడు ఆర్బీఐ చెప్పినప్పుడు డిఐసిసి గురించి చెప్తా, ఓకేనా. రైట్. వాయిస్ ఇస్ ఓకేనా ఇప్పుడు? క్లియరా? నేనే మ్యూట్లో పెట్టిన బాస్ వాయిస్ అనేది. ఓకే రైట్. వాయిస్ క్లియరా? డన్. వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి బస్. పేర్లు మ్యాక్సిమం అడగడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఓకేనా. మెయిన్గా మీకు ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ చూసుకుంటే సరిపోతుంది, ఓకేనా. రైట్. వాళ్ళ నేమ్ ఆఫ్ ది పర్సన్స్ మెంబర్, లోకల్ బాడీ నుంచి ఎలక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారు అన్ని నేమ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కోలకత్తా నుంచి ఎవరు ఉంటారు, ఓకేనా, ముంబై నుంచి ఎవరు ఉంటారు, వాళ్ళ పేర్స్ ఉంటాయి. కానీ మాక్సిమం అవి ఏంది ఎగ్జామ్లో పేర్లు అడగడు బస్, ఓకేనా. ఒకటి మీరు ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్. రైట్, ఓకే. ఇప్పుడు ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ చూద్దాం బస్. ఆర్బీఐ ఫంక్షన్స్. ఆర్బీఐ ఫంక్షన్స్ ఏమేం చేస్తుంది అసలు ఆర్బీఐ ఫంక్షన్స్ అనేది, రైట్. ఆర్బీఐ ఫస్ట్ ఫంక్షన్ చేస్తుంటే ఫస్ట్ ఆర్బీఐ ఏం చేస్తుంది, అది ఆర్బీఐ మానిటరీ పాలసీ. ఆర్బీఐ మానిటరీ పాలసీని ఏం చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆర్బీఐ ఇంప్లిమెంట్స్ ద
ఏం చేస్తుంది బస్ ఆర్బీఐ మానిటరీ పాలసీ? ఆర్బీఐ ఇంప్లిమెంట్స్ ద ఆర్బీఐ మానిటరీ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఆర్బీఐ ఏం చేస్తుంది? కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్, control the inflations. RBI control the inflations, and RBI regulating the money market. Money market ni regulate చేస్తుంది, రైట్. అండ్ ఆర్బీఐ రెగ్యులేట్ ద ఫారెక్స్ మార్కెట్. ఇంకేం చేస్తుంది బస్ ఆర్బీఐ రెగ్యులేటింగ్ ద ఫారెక్స్ మార్కెట్. ఫారెక్స్ మార్కెట్ అంటుంటే కదా ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, ఓకేనా, ఫారెక్స్ మార్కెట్ కానీ, ఓకే, రైట్. ఆర్బీఐ ఏం చేస్తుంది బస్ ఇంకా? ఇష్యూ ద కరెన్సీస్, issue the currencies, right. RBI issue the currencies, right. ఇవి ఏంటంటే ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ బస్, మెయిన్ ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్. ఆర్బీఐ ఏంటంటే బ్యాంకులకు కూడా కంట్రోల్ చేస్తుంది. ఆర్బీఐ రెగ్యులేటింగ్ ద ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్, ఇదంతా తెలిసింది. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ రెగ్యులేటెడ్ బై regulating the Indian banking system. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్, ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ కూడా ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తారు, ఓకేనా. ఇవి మెయిన్గా ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్. ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్. ఇది ఆర్బీఐ మానిటరీ పాలసీ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం తర్వాత క్లాస్లో. మానిటరీ పాలసీ ఏంది అనేది, ఓకేనా. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది మనీ మార్కెట్ కూడా సెపరేట్గా ఉంటుంది, ఫారెక్స్ మార్కెట్ కూడా మనకు సెపరేట్ ఉంటుంది. ఆర్బీఐ ఇష్యూ ద కరెన్సీస్ అన్నాం కదా, ఆర్బీఐ ఇష్యూ ద కరెన్సీస్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ది కరెన్సీ నోట్స్ ఇష్యూడ్ బై ద ఆర్బీఐ బస్, ఓకేనా. డిఫరెంట్ టైప్ ఆఫ్ ది కరెన్సీ నోట్స్ అనేది ఆర్బీఐ ఇష్యూ చేస్తుంటుంది అది మనకు, ఓకేనా. ఈ కరెన్సీ నోట్స్ ఏమేమి ఇష్యూ చేస్తుంది అంటే ఆర్బీఐ రూపీస్ 2 రూపీస్ టు 10,000 రూపీస్, రూపీస్ 2 రూపీస్ టు 10,000 రూపీస్ వరకు ఆర్బీఐకి ఏంటంటే రైట్స్ ఉంటాయి. ఆర్బీఐ హ్యాస్ టు రైట్ టు ఇష్యూ ద కరెన్సీ ఫ్రమ్ 2 రూపీస్ టు 10,000, ఓకేనా. 2 రూపీస్ 10,000 రూపీస్ వరకు ప్రింట్ చేయవచ్చు, ఓకేనా. 2 రూపీస్ ఇన్ బిట్వీన్ 2 నుంచి 10,000 ఏ కరెన్సీ నోట్స్ అనే ప్రింట్ చేయొచ్చు. అది 2 రూపీస్ కావచ్చు, 5 రూపీస్ కావచ్చు, 10 రూపీస్ కావచ్చు, 50 కావచ్చు, ఓకేనా, 100 కావచ్చు, 200 కావచ్చు, 500 కావచ్చు, ఓకేనా, 1000, 2000, ఓకేనా, అండ్ 10,000. ఇది ఏంటంటే డిఫరెంట్ కరెన్సీ నోట్స్, ఏదైనా వాల్యూ కరెన్సీ నోట్స్ అనే ప్రింట్ చేయొచ్చు. బట్ మినిమం వాల్యూ ఏంటంటే 2 రూపీస్ నుంచి ప్రింట్ చేస్తుంది బస్. మ్యాక్సిమం ఎంత వరకు ప్రింట్ చేస్తుంది అంటే 10,000 రూపీస్, ఓకేనా. 10,000 రూపీస్ వరకు ఆర్బీఐ అనేది ప్రింట్ చేయగలదు, ఓకేనా. ఇది కరెన్సీ నోట్స్ అనేది మీకు తెలిసింది. మనకు 10,000 రూపీస్ కరెన్సీ నోట్స్ కూడా సర్క్యులేషన్లు ఉండే బాస్. 10,000 రూపీస్ నోట్స్ కూడా సర్క్యులేషన్స్ ఉండే. ఈ 10,000 రూపీస్ నోట్స్ సర్క్యులేషన్ అనేది 1977లో జనతా గవర్నమెంట్, 1978లో జనతా గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేయడం జరిగింది, ఓకేనా. 1954లో 10,000 రూపీస్ కరెన్సీ నోట్స్ని నెహ్రూ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తే 1978లో ఏ గవర్నమెంట్ దీన్ని రద్దు చేసిందంటే జనతా గవర్నమెంట్ రద్దు చేసింది బస్ 1978లో, ఓకేనా. మనకు స్వతంత్ర రాకముందు కూడా 1938లో కూడా 10,000 రూపీస్ కరెన్సీ నోట్స్ ఉండే. తర్వాత ఏంటంటే రద్దు చేసిండ్రు, ఓకేనా. ఎప్పుడంటే 1946లో రద్దు చేయబడ్డది, ఓకేనా. 1946లో 10,000 రూపీస్ 1938లో రిలీజ్ చేసిండు బస్. మళ్ళీ 1946లో 10,000 రూపీస్ కరెన్సీ నోట్స్ రద్దు చేసిండు. తర్వాత 1954లో మళ్ళీ జవహర్ లాల్ నెహ్రూ గవర్నమెంట్ 5,000 10,000 రూపీస్ కరెన్సీ నోట్స్ రిలీజ్ చేసిండు. అప్పుడు ఇంత వాల్యూ అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు, ఓకేనా, రైట్. 5,000 10,000 అవసరమే లేకుండా చిన్న కరెన్సీ వాల్యూ అవసరం ఉండే అప్పుడు. ఈ 1954, ఓకేనా, మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఒక 5 to 7 ఇయర్స్ తర్వాత, రైట్. ఈ 5,000 10,000 మళ్ళీ జనతా గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చిన తర్వాత జనతా గవర్నమెంట్ 1978లో రద్దు చేసింది, ఓకేనా. అంతకంటే ముందు కూడా ఉండే కానీ అంత సర్క్యులేషన్ ఉండకపో 10,000 రూపీస్ కరెన్సీ నోట్స్. 1946లో ఫస్ట్ మనకు డిమానిటేషన్ జరిగింది కదా, డిమానిటైజేషన్. ఫస్ట్ డిమానిటేషన్ ఎప్పుడు జరిగింది అంటే 1946లో జరిగింది బస్, ఓకే. 1946. ఒకసారి క్వశ్చన్స్ అడుగుతూ చెప్తారు కదా బస్. ఇండియాలో సార్ వెన్ కెన్ గవర్నమెంట్, అది ఏం తెలియదు బస్. బ్యాంక్ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది ఏం తెలియదు. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా చూడండి. ఇండియాలో ఎన్నిసార్లు డిమానిటేషన్ కండక్ట్ చేసిండ్రు? ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా? హౌ మెనీ టైమ్స్ ద గవర్నమెంట్ మీన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ కండక్ట్ ద డిమానిటేషన్? కుసుమ అంజలి, ఎస్. అడ్డాకుల ఉమాదేవి. ఎప్పుడెప్పుడు మరి ఏమన్నా చెప్పగలరా? ఇన్ విచ్ ఇయర్ అనేది? ఇన్ విచ్ ఇయర్?
డిమానిటేషన్ ఎప్పుడెప్పుడు జరిగింది? ఆన్సర్ అర్థమైందా బస్ మీకు? 3 టైమ్స్. 2018లోనా? 2018లో ఎప్పుడు జరిగింది బస్ డిమానిటేషన్? 2018లో కాదు. ఇందిరాగాంధీ గవర్నమెంట్లో అసలు డిమానిటేషన్ జరగలేదు. 1946 కార్తిక్ స్టూడెంట్. ఇప్పుడు మీ ఆన్సర్స్ మీరు చూడండి, మీకే తెలుస్తుంది. ఇందిరాగాంధీ గవర్నమెంట్ అసలు కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు కూడా డిమానిటేషన్ కండక్ట్ చేయలే బస్. ఓకేనా, అవి గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు డిమానిటేషన్ కండక్ట్ చేయలేదు. 2018 నవంబరా? 2018లో ఎప్పుడు చేసింది డిమానిటేషన్? రైట్. మీకు ఆన్సర్స్ మీకే చూస్తాను చూడు. డిమానిటేషన్ కూడా మర్చిపోయినట్టున్నారు మీరు. ఇది కూడా ఇంపార్టెంటే. ఓకేనా, అర్థమైతే ఎప్పుడు? రైట్. ఆన్సర్స్ వచ్చినాయి. కొందరే చెప్తున్నారు, మొత్తం మంది చెప్పట్లేదు. నేను మీ ఆన్సర్స్ మీ ఆన్సర్ కొరకు వెయిట్ చేస్తున్నా. రైట్, ఇక్కడ రండి చెప్తావా. రైట్. మనకు ఇండియాలో ఎన్ని టైమ్స్ డిమానిటేషన్ జరిగింది బస్? 3 టైమ్స్ జరిగింది. ఇన్ ఇండిపెండెంట్ ఇండియా అంటే ఏంటంటే మన కరప్షన్ అనేది ఇండియాలో ఇంక్రీజ్ చేయడం జరిగింది బస్. ఓకే, ఇప్పుడు 1978. ఓకేనా, రైట్. 1978లో ఆర్బీఐ గవర్నర్ ఎవరు అనేది ఆన్సర్ రావాలా బస్? ఆడియో రావట్లేదు, వాయిస్ రావడం లేదు. వాయిస్ వస్తుంది ఇప్పుడు? ఓకేనా. హలో హలో, వస్తుందా? రైట్ రైట్ రైట్. ఇప్పుడు రాలేదా వాయిస్? ఓకే, 2 minutes నుంచా? రైట్ రైట్, 2 minutes నుంచి రావట్లేదు. ఓకే బస్. ఇక్కడ చూడండి బస్, ఇండియాలో 3 టైమ్స్ అనేది
డిమానిటైజేషన్ చేయడం జరిగింది బస్, ఓకేనా, ఇండియాలో. కాకపోతే ఇండిపెండెంట్ ఇండియాలో ఏంటంటే 2 టైమ్స్, ఓకేనా. ఇండిపెండెంట్ ఇండియా అంటే 1978, 2016 అన్నట్టు, ఓకేనా. 1946లో డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఏ కరెన్సీ నోట్స్ అంటే 1000 అండ్ 10,000, 1000 అండ్ 10,000. దీంట్లో ఆర్బీఐ గవర్నర్ ఎవరు బస్? సిడి దేశ్ముఖ్. ఆర్బీఐ గవర్నర్ అంటే సిడి దేశ్ముఖ్. అప్పుడు 1978లో డిమానిటైజేషన్ చేసినప్పుడు ఏ కరెన్సీ నోట్స్ డిమానిటైజేషన్ చేసింది బస్? 1000 అండ్ 5,000, 1000 అండ్ 5,000 అండ్ 10,000 రూపీస్ కరెన్సీ నోట్స్ డిమానిటైజేషన్ చేసింది. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అయితే మొరార్జీ దేశాయ్, ఓకేనా. గవర్నర్ ఎవరంటే 1970 ఐబీ పటేల్ అంటుంటారు బస్. ఇప్పుడు ఉర్జిత్ పటేల్ ఎట్లనో అప్పుడు ఐబీ పటేల్, ఇంద్రప్రసాద్ గోవర్ధన్ భాయ్ పటేల్ అని ఉంటుండే బస్. ఇంద్రప్రసాద్ గోవర్ధన్ భాయ్ పటేల్ 1978లో ఈయన ఆర్బీఐ గవర్నర్, ఓకేనా. 2008లో అయితే మీకు తెలిస్తే 2016లో ఎవరంటే ఉర్జిత్ పటేల్, ఓకేనా. రైట్. టోటల్ నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 3 టైమ్స్. సో ఇండిపెండెంట్ ఇండియాలో అంటే ఎంత? 2 టైమ్స్. ఇండిపెండెంట్ ఇండియాలో అంటే ఎంత బస్? 2 టైమ్స్, ఓకేనా. డిమానిటైజేషన్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు క్లియర్ వాయిస్ అనేది, వాయిస్ క్లియర్ కదా? 3 టైమ్స్ అన్నప్పటి నుంచి 3 టైమ్స్ అన్నప్పటి నుంచి శ్యామ్ స్టూడెంట్ ఏం పెట్టినో నాకు కామెంట్ అర్థం కాలేదు. 3 టైమ్స్ అన్నప్పటి నుంచి పోయి ఇప్పుడు వచ్చింది సార్. శ్యామ్ ప్రసాద్, శ్యామ్, ఓకే, ఓకే, ఓకే బస్, ఓకే, రైట్, రైట్, ఓకే శ్యామ్ ప్రసాద్, రైట్. వాయిసా? రైట్, వెరీ గుడ్. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి బాస్. 3 టైమ్స్ అనేది డిమానిటైజేషన్ జరిగింది కరెన్సీ నోట్స్, ఓకేనా. ఎన్నిసార్లు ఏ కరెన్సీ నోట్స్ ఇష్యూ చేస్తారంటే ఆర్బీఐ? 2 రూపీస్ టు 10,000 రూపీస్, ఓకేనా. 2 రూపీస్ టు 10,000 బస్. వాట్ అబౌట్ ద 1 రూపీ నోట్? బట్ 1 రూపీ నోట్ ఇస్ ఇష్యూడ్ బై ఇష్యూడ్ బై ఎవరు ఇష్యూ చేస్తారు? బట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ 1 రూపీ నోటు ప్రింట్ చేయడానికి కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది బాస్. ఈ 1 రూపీ నోట్ ప్రింట్ చేయాలంటే దగ్గర దగ్గర 1.1 రూపీ 2 పైసా ఎక్స్ట్రా అనేది ఖర్చు అవుతున్నది, ఓకేనా. 1 రూపీ నోట్ కాస్ట్ అనేది 1 రూపీ, కాకపోతే దీన్ని ప్రింట్ చేయడానికి 1.2 పైసా ఖర్చు అవుతుంది. అందువల్ల ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేర్ చేసుకొని 1 రూపీ అనేది ప్రింట్ చేస్తుంది, ఓకేనా. 1 రూపీ అప్పుడప్పుడు ప్రింట్ కూడా ఆపేసింది, తర్వాత కూడా ప్రింట్ చేయడం జరిగింది. అంటే దీనికి కంప్లీట్గా బ్యాన్ ఏం చేయలేదు. అప్పుడప్పుడు ఏంటంటే 1 రూపీ కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేయడం కూడా ఆపేస్తుండే గవర్నమెంట్. దాని ప్లేస్లో 1 రూపీ ప్లేస్లో 1 రూపీ కాయిన్స్ అనేది వచ్చింది. ఎందుకంటే కాయిన్స్ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద కరెన్సీ నోట్స్, ఓకే. ఇప్పుడు 1 రూపీ కరెన్సీ నోట్ ప్రింట్ చేసింది అనుకో, దాని లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే చినడం కానీ, ఓకేనా, లేకపోతే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా నోట్ వల్ల. ఇప్పుడు కాయిన్స్ ఉంది అనుకో, దాని లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది, కరెన్సీ నోట్ తక్కువ ఉంటుంది. దాని ప్లేస్లో కాయిన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది 1 రూపీ నోట్స్లో, ఓకేనా. బట్ 1 రూపీ నోట్ ఈస్ ప్రింటెడ్ బై ఎవరు ప్రింట్ చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీనిపైన సిగ్నేచర్ ఎవరిది ఉంటుందంటే 1 రూపీ నోట్ కరెన్సీ పైన సిగ్నేచర్ ఎవరు ఉంటాయంటే ఫినాన్స్ సెక్రటరీ. సిగ్నేచర్ ఎవరిది ఉంటుంది బస్? ఫినాన్స్ సెక్రటరీ, రైట్. సిగ్నేచర్ ఫినాన్స్ సెక్రటరీ. హూ ఈస్ ద ప్రజెంట్ ఫినాన్స్ సెక్రటరీ? ఆన్సర్ రావాలా బస్? హూ ఈస్ ద ప్రజెంట్ ఫినాన్స్ సెక్రటరీ అనేది గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇది ఒకసారి చాలా సార్లు కాదు 2-3 సార్లు అడిగండి, ఓకేనా. 1 రూపీ నోట్ పైన ఎవరి సిగ్నేచర్ ఉంటుందని. రైట్. అద్దాకుల ఉమాదేవి. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ కాదు, ఫైనాన్స్ సెక్రటరీ అనేది, రైట్. ఫైనాన్స్ సెక్రటరీ నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ కార్పొరేట్ అఫైర్స్. ఫినాన్స్ మినిస్టర్ కాదు, ఫినాన్స్ సెక్రటరీ, ఓకేనా. ఫినాన్స్ సెక్రటరీ ఉంటుంది బస్. ఎస్, అజయ్ భూషణ్ పాండే, ఓకేనా. ఫినాన్స్ మినిస్టర్ కదా బస్, ఫినాన్స్ సెక్రటరీ ఉంటుంది, ఫినాన్స్ మినిస్టర్ ఉంటుంది, ఫినాన్స్ సెక్రటరీ, ఓకేనా. రైట్. అజయ్ భూషణ్ పాండే ఈజ్ ద ప్రజెంట్ ఫినాన్స్ సెక్రటరీ. ఆయన యొక్క సిగ్నేచర్ ఉంటుంది 1 రూపీ పైన, ఓకేనా. రైట్. ఆర్బీఐ అనేది కరెన్సీ నోట్స్ ఇష్యూ చేస్తుంది. 4 కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్ ఉన్నాయి బస్ ఇండియాలో. 4 కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి? కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్ అంటే మైసూర్, నాసిక్, దివస్, సల్బోని. అండ్ సల్బోని, ఈ 4 కరెన్సీ ప్రింటెడ్ ప్లస్, ఓకేనా. మైసూర్, నాసిక్, దివస్ అండ్ సల్బోని, ఓకేనా. మైసూర్ అంటే కర్ణాటక, నాసిక్ అంటే మహారాష్ట్ర, దివస్ అంటే
మధ్యప్రదేశ్ అండ్ సల్బోని అంటే వెస్ట్ బెంగాల్. సల్బోని అంటే వెస్ట్ బెంగాల్. ఓకే రైట్. అజయ్ భూషణ్ పాండే, అబ్దుల్లా అడాకుల ఉమాదేవి, బిక్నూర్ అని పెట్టిన ఏమమ్మా, బిక్నూర్ అని పెట్టిన దేని గురించి అది? రైట్, నేను అప్పుడప్పుడు చూస్తున్నా బస్, కంటిన్యూస్గా నేను కామెంట్స్ చూడట్లేదు, అప్పుడప్పుడు కామెంట్స్ చూడడం జరుగుతుంది. రైట్, ఒకవేళ సడన్గా వీడియో గిన తాకపోతే మనకి ఏంటంటే పవర్ ఇష్యూ వల్ల అయిపోతుంది బస్, లేకపోతే అంతేగాని వేరే విషయం కాదు. ఓకేనా రైట్, చెప్తున్నా పవర్ కట్ అయితే మాత్రమే వీడియో అయిపోతుంది. రైట్, ఆన్సర్ చెప్పట్లేదు. గుర్తుపెట్టుకోండి, మనకు ఇక్కడ 4 కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్ ఉన్నాయి. ఏంటంటే మైసూర్, నాసిక్, దివస్, సల్బోని. మైసూర్ అయితే కర్ణాటక, నాసిక్ అయితే మహారాష్ట్ర, దివస్ అయితే మధ్యప్రదేశ్ అండ్ సల్బోని అయితే వెస్ట్ బెంగాల్. 4 కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్, 4 కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్ బస్. ఓకేనా, మళ్ళీ కాయిన్స్ వేరుంటుంది, కాయిన్స్ మింటెడ్ ప్లేసెస్, కాయిన్స్ మింటెడ్ ప్లేసెస్ వేరుంటుంది. కాయిన్స్ మింటెడ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయంటే కాయిన్స్ మింటెడ్ ప్లేసెస్ హైదరాబాద్, ముంబై, కలకత్తా అండ్ నోయిడా. ఇవి కాయిన్స్ మింటెడ్, గుర్తుపెట్టుకోండి. కాయిన్స్ మింటెడ్ అంటారు, ప్రింటెడ్ కాదు. హైదరాబాద్, ముంబై, కలకత్తా, నోయిడా. కలకత్తా, నోయిడా. ఈ కలకత్తాలో ఏంటంటే అలీపూర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది, అలీపూర్లో ప్రింట్ చేస్తుంటారు. అలీపూర్ మన హైదరాబాద్లో సైఫాబాద్ దగ్గర, మళ్ళీ ఇంకేంటంటే చిల్లపల్లి దగ్గర కూడా ప్రింట్ చేస్తారు బస్ ఇది. ఓకేనా, హైదరాబాద్ కాయిన్స్ మింటెడ్ ప్లేసెస్ ఇక్కడ 4 ఉన్నాయి, హైదరాబాద్, ముంబై, కలకత్తా అండ్ నోయిడా. బట్ కరెన్సీ అయితే మైసూర్, నాసిక్, దివస్ అండ్ సల్బోని, దివస్ అండ్ సల్బోని. ఓకేనా రైట్. రైట్, కొన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్టులు ఉంటాయి బస్, అవి చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారం, 1934 ప్రకారం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది బస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది 1934. ఓకేనా రైట్. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఇది ఎవరు ఇంప్లిమెంటేషన్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరు కంట్రోల్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్. ఓకేనా 1949. ఓకేనా, దీని యొక్క ఫ్రేమ్ వర్క్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ ని కూడా ఎవరు వేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ప్రకారమే కదా బ్యాంక్ అనేది లైసెన్స్ ఇవ్వబడుతుంటుంది, బ్యాంక్ అనేది లైసెన్స్ ఇవ్వబడుతుంది బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్. ఓకేనా, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా ఎవరు అడ్మినిస్ట్రేషన్ ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బస్. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, మేనేజ్మెంట్ యాక్ట్ 1999. ఇది ఎవరు అడ్మినిస్ట్రేషన్లో ఉంటాయంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్, ఇంకొకటి ఏముంటుంది బస్ మనకు, ఇంకో యాక్ట్ అంటే 2002లో ఇంట్రొడ్యూస్ చేసిన బస్. సెక్యురైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్. రైట్, SRIF. ఇక్కడ చూడండి బస్, సెక్యురైజేషన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్స్ అండ్ ఫినాన్షియల్ అసెట్ ఎన్ఫోర్స్మెంట్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ అని ఉంటుంది. ఓకేనా, అది మనకు ఎన్పిఏ అప్పుడు చెప్తా బాస్, మీరైతే ఇప్పుడు రాసుకోండి. సెక్యూరిటైజేషన్స్ and reconstructions of financial assets and enforcement security interest
ఇంట్రెస్ట్. ఇది 2002లో పాస్ అయింది బస్. 2002లో పాస్ అయింది. ఇది ఎవరి అడ్మినిస్ట్రేషన్లో ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది. ఓకేనా. ఇది మనకు ఎన్పిఎస్ వచ్చినప్పుడు చెప్తా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వచ్చినప్పుడు చెప్తా. ఓకేనా. సెక్యురిటైజేషన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్స్ అండ్ ఫినాన్షియల్ అసెట్ ఎన్ఫోర్స్మెంట్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడు 2002లో ఇది ఇంప్లిమెంటేషన్ బస్. ఓకేనా. క్రెడిట్ ఇన్ఫర్మేషన్స్. ఓకేనా. క్రెడిట్ ఇన్ఫర్మేషన్స్ కంపెనీస్ యాక్ట్ 2005 ఉంటుంది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్, ఇవి యాక్టులు అప్పుడప్పుడు అడుగుతుంటారు బాస్, అందుకే చెప్తున్నా. క్రెడిట్ ఇన్ఫర్మేషన్స్ కంపెనీస్ యాక్ట్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్స్ కంపెనీస్ యాక్ట్ ఎప్పుడు పాస్ చేసిందంటే 2005. ఇది ఎవరి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి బాస్. ఓకేనా. రైట్. ఇంకా కొన్ని ఏంటంటే రిలవెంట్ యాక్ట్స్ కూడా ఉన్నాయి బాస్. దీనికి ఏంటంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, ఇది మనకు బ్యాంకింగ్ టర్మ్లో చెప్తా బస్. ఇప్పుడైతే జస్ట్ గుర్తుపెట్టుకోండి, నెగోషియబుల్, జస్ట్ గుర్తుపెట్టుకొని తర్వాత దీని గురించి చెప్తాను. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881. ఓకేనా. ఎవరి కంట్రోల్ ఉంటుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1955. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో స్టార్ట్ అయిందని చెప్పిన కదా. దేని ప్రకారం అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1955. ఓకేనా. 1955. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడరీస్ యాక్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడరీస్ ఉన్నాయి కదా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడరీస్ యాక్ట్, సబ్సిడరీ యాక్ట్ ఎప్పుడంటే 1959లో బస్. 1959 మీకు ఉండే కదా. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బిక్నూర్ రాజస్థాన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బిక్నూర్ కానీ, సౌరాష్ట్ర కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, ఇవన్నీ సబ్సిడీస్ ఉండే కదా. ఆ యాక్ట్ ఎప్పుడంటే 1959లో పాస్ చేసింది. ఎవరి అడ్మినిస్ట్రేషన్ ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. డిఐసిజిసి, మీకు డిఐసిజిసి అనేది చెప్తా బస్. డిఐసిజిసి ఆర్బీఐ యొక్క సబ్సిడీస్లో వస్తాయి, నేను చెప్తా అప్పుడు. ఓకేనా. డిఐసిజి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ యాక్ట్ అనేది 1961. ఇది ఎవరి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్. అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్ 1976. ఈ 1976 యాక్ట్ ప్రకారమే మనకు ఆర్ఆర్బీస్ 1975లో స్టార్ట్ అయినాయి. కాకపోతే దీని యొక్క యాక్ట్ మాత్రం పాస్ అయింది, ఆర్ఆర్బీ యాక్ట్ మాత్రం పాస్ అయింది 1976. డైరెక్ట్ ఏంటంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏంటంటే ఇక్కడ డిసిషన్ అనేది తీసేసుకున్నది. ఏంది? ఆర్బీఐని, ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని 1975. తర్వాత యాక్ట్ అనేది పాస్ చేసిండు. ఎవరు డిసిషన్ తీసుకున్న తర్వాత యాక్ట్ అనేది పాస్ చేసింది ఇందిరాగాంధీ గవర్నమెంట్ 1976. అదే ఆర్ఆర్బీ యాక్ట్ అంటుంటారు. రీజనల్ ఏమంటారు బస్? రీజనల్ రూరల్ బ్యాంక్ యాక్ట్ అని అంటుంటారు. ఓకేనా. రైట్. ఇంకొకటి ఏంటంటే నాబార్డ్ యాక్ట్, నాబార్డ్ యాక్ట్ 1981. దీని ప్రకారమే నాబార్డ్ అనేది 1982లో ఎస్టాబ్లిష్ అయింది. నాబార్డ్ యాక్ట్ 1981, నాబార్డ్ యాక్ట్ 1981. రైట్. ఇంకోటి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ బస్, ఎన్హెచ్బి యాక్ట్ 1987. దీని ప్రకారమే ఎన్హెచ్బి అనేది 1988లో స్టార్ట్ అయింది. ఎన్హెచ్బి యాక్ట్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఇవన్నీ యాక్టులు కూడా ఇంపార్టెంట్ బస్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 1987, 1988లో ఎన్హెచ్బి అనేది స్టార్ట్ అయింది బస్. ఇంకొకటి ఏంటంటే డిఆర్టీ అనే యాక్ట్ ఉంటుంది బస్, డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్, డిఆర్టీ. ఓకేనా. ఇదేంటంటే లోన్స్ని రికవరీ చేయడానికి 1993 డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్. ఓకేనా. డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్. ఓకేనా. దీన్ని ఏంటంటే లార్జ్ నంబర్ ఆఫ్ లోన్స్ ఉంటాయి కదా, దాన్ని రికవరీ చేయడానికి డీబీటీ అనేది వాడుతుంటారు బస్. డీబీటీ అనేది వాడుతుంటారు. ఓకేనా. లాస్ట్ నంబర్ ఆఫ్ లోన్స్ని డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్. కైనేజ్ అని ఉంటుంది, ఇండియన్ కైనేజ్ యాక్ట్. ఇండియన్ కాయిన్స్ అంటుంటారు, కాయిన్ ఏజ్ యాక్ట్. ఇండియన్ కాయినేజ్ యాక్ట్ అనేది 2011లో మళ్ళీ పాస్ చేసిండు బస్ కొత్తగా. ఓకేనా. 2011 ఇండియన్ కాయిన్ ఏజ్ యాక్ట్. ఓకేనా. ఇండియన్ కాయిన్ ఏజ్ యాక్ట్ అనేది 2011. ఓకేనా. 2011. ఇంకోటి ఐడిబిఐ యాక్ట్ ఉంటుంది బస్. ఐడిబిఐ ఇది 2003.
ఇది 2003. దీని ప్రకారమే మనకు ఐడిబిఐ అనేది నేషనలైజ్ జరిగింది బస్. ఐడిబిఐ అనేది నేషనలైజ్ జరిగింది. ఐడిబిఐ వాజ్ నేషనలైజ్ ఎప్పుడు 2004లో నేషనలైజ్ చేసిండు ఐడిబిఐ. ఓకే, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఐడిబిఐ యాక్ట్ ఎప్పుడు 2003. ఓకేనా, 2003 రైట్. రైట్, ఇవన్నీ డిఫరెంట్ యాక్ట్స్ బస్. దాని యాక్ట్ ప్రకారం ఆర్బీఐ కంట్రోల్ ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారం డిఫరెంట్ బ్యాంక్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. డిఫరెంట్ బ్యాంక్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బస్. ఓకే, ఎస్. సర్ఫేస్ యాక్ట్ ఇప్పుడే చెప్పిన సెక్యూరిటైజేషన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ అండ్ ఫినాన్షియల్ అసెట్ ఎన్ఫోర్స్మెంట్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్, అది ఎన్పిఏల మనకు లోన్స్ రికవర్ చేయడానికి వస్తుంది బస్ సర్ఫేస్ యాక్ట్ అనేది. ఓకేనా, ఎస్. సుప్రియ, సర్ఫేస్ యాక్ట్ అనేది 2002 ఇంతకుముందు చెప్పిన సెక్యూరిటైజేషన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్స్ ఫైనాన్షియల్ అసెట్ యాక్ట్. డిఆర్టీ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ లోన్స్. ఓకేనా, ఎస్ఈఆర్ ఎఫ్ఏసి, సర్ఫేసి కాదు బాస్ ఉమాదేవి, ఎస్ఏఆర్ఎఫ్ఏసిఎస్ఐ. ఓకేనా, అది సర్ఫేస్ యాక్ట్ అంటుంటారు, మీరు వాడేది కాదు. ఓకేనా, రైట్. సర్ఫేస్ యాక్ట్ ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అంటే కంట్రోల్ ఉండే యాక్ట్ అని. ఇవన్నీ యాక్ట్స్ ఎవరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఉండే యాక్ట్ అన్నది ఇవన్నీ. రైట్. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ కూడా ఎవరు బస్ ఎవరు కంట్రోల్ ఉంటుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఉంటుంది. ఓకేనా, రైట్. మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని బ్యాంకర్స్ ఆఫ్ ది బ్యాంక్స్ అని కూడా అంటుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని బ్యాంకర్స్ ఆఫ్ ది బ్యాంక్ అని కూడా అంటుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ బ్యాంకర్స్ ఆఫ్ ది బ్యాంక్ ఎందుకు అంటుంటారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ది బ్యాంకర్స్ ఆఫ్ ది బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమంటారు బస్? బ్యాంకర్స్ ఆఫ్ ది బ్యాంక్ అంటుంటారు. ఎందుకు అంటుంటారంటే ఏదైనా బ్యాంక్, ఇఫ్ ఎనీ బ్యాంక్ ఈస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్, ఓకే, ఏదైనా బ్యాంక్ అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఆ బ్యాంక్ యొక్క ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తుంటారు బస్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. ఓకేనా, ఏదైనా బ్యాంక్ ఇంత లోన్ కావాలనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్తుంటుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, అందుకే దీన్ని ఏంటంటే బ్యాంకర్స్ ఆఫ్ ది బ్యాంక్ ఇండియా అని కూడా అంటుంటారు. ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని. ఓకేనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని బ్యాంకర్స్ ఆఫ్ ది బ్యాంక్ అని కూడా అంటుంటారు. రైట్. నెక్స్ట్, ఆర్బీఐ సబ్సిడరీస్. ఆర్బీఐ సబ్సిడీస్. రైట్. ఇక్కడ ఆర్బీఐ సబ్సిడీ అంటే ఏం చెప్పచ్చు బాస్? ఆర్బీఐ యొక్క షేర్, ఇండైరెక్ట్ ఆర్బీఐ షేర్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. ఆర్బీఐ యొక్క షేర్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. ఓకేనా, ఆర్బీఐ షేర్, ఆర్బీఐ సబ్సిడీస్ అంటే ఇండైరెక్ట్గా ఆర్బీఐ యొక్క షేర్స్. ఓకేనా, ఆర్బీఐ యొక్క షేర్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అంటుంటారు. ఓకేనా, ఆర్బీఐ యొక్క షేర్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ ఆర్బీఐ సబ్సిడీస్ ఇంతకు ముందు ఉన్నాయి చెప్తా, ఇప్పుడున్నాయి చెప్తా. ఓకేనా, ఎందుకు అనేది కూడా చెప్తాం. ఓకేనా, ఇంతకు ముందు నాబార్డ్ కానీ, రైట్, అండ్ నాబార్డ్, డిఐసిజిసి, బిఆర్బి, ఎన్ఎంఎల్, ఎన్హెచ్బి, బిఆర్బి, ఎన్ఎంఎల్ అండ్ ఎన్హెచ్బి. ఓకేనా, నాబార్డ్ అనేది ఇంతకుముందు వన్ ఆఫ్ ది ఆర్బీఐ సబ్సిడీస్. ఓకేనా, ఇంతకుముందు ఆర్బీఐ యొక్క షేర్ ఎంత ఉంటుండే బాస్? ఆర్బీఐ యొక్క షేర్ నాబార్డ్లో 0.5% ఉంటుండే ఆర్బీఐ యొక్క షేర్. రిమైనింగ్ షేర్ ఎవరిది ఉంటాయంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 99.5% ఎవరిది ఉంటాయంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుండే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ ఆర్బీఐ యొక్క షేర్ అనేది 0.5% కూడా తగ్గిపోయింది. ఓకేనా, 0.5% తగ్గిపోయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క షేరు ఇంక్రీజ్ అయిపోయింది. ఓకేనా, ప్రజెంట్ ఆర్బీఐ యొక్క షేర్ అనేది నాబార్డ్లో లేదు. కంప్లీట్లీ 100% షేర్ ఎవరిదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ప్రీవియస్లీ NABARD is partially regulated by the government of India, but is now, right now the NABARD is completely regulated by government of India. Okay na, previously it is partially regulated by the Reserve Bank of India and regulated by government of India. Right now there is no RBI share in RBI share in NABARD bus. Okay na, NABARD యొక్క NABARD లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఎంత అంటే 99.5%. ఇప్పుడు ఎంతకి ఇంక్రీజ్ అయింది? 100%. రైట్ నౌ NABARD అనేది వన్ ఆఫ్ ది ఆర్బీఐ సబ్సిడీస్ కాదు. వన్ ఆఫ్ ది ఆర్బీఐ సబ్సిడీ అనేది కాదు, ప్రీవియస్ ఆర్బీఐ సబ్సిడీస్. ఓకేనా, ఆర్బీఐ సబ్సిడీస్. రైట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు తెలిసిందే. నాబార్డ్ అనేది యాక్ట్ పాస్ అయిందని చెప్పినా కదా, నాబార్డ్ యాక్ట్. నాబార్డ్ యాక్ట్ అనేది 1981 ప్రకారం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాబార్డ్ ఇన్ 1982లో స్టార్ట్ అయింది. 1982లో స్టార్ట్ అయింది ఇది నాబార్డ్. ఈ నాబార్డ్ ఏం చేస్తుంది బస్ దీని యొక్క ఆబ్జెక్టివ్, నాబార్డ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏం చేస్తుంది? లోన్స్ ఇస్తుంటుంది. ఏం లోన్స్ ఇస్తుంటుంది? మెయిన్గా అగ్రికల్చర్ ఆర్ ఫార్మర్ లోన్స్. అగ్రికల్చర్ ఆర్ ఫార్మర్ లోన్స్, అగ్రికల్చర్ కానీ లేకుంటే ఫార్మర్స్ లోన్స్ కానీ ఇస్తుంటుంది రిజర్వ్ బ్యాంక్. ఇది నాబార్డ్. అంటే ప్రజెంట్ అనేది ఆర్బీఐ యొక్క సబ్సిడీ కాదు, ప్రీవియస్లీ ఆర్బీఐ యొక్క సబ్సిడీ. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్. రైట్. నెక్స్ట్ మన డిఐసిజి చూసుకుంటే బస్ డిఐసిజి డిపాజిటెడ్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. డిపాజిటెడ్ ఇన్సూరెన్స్ క్రెడిట్ కార్పొరేషన్ మీకు తెలిసిందే. డిఐసిసి యొక్క యాక్ట్ అనేది మనకు పాస్ అయింది 1961. కాకపోతే డిఐసిసి ఎస్టాబ్లిష్ అయింది మాత్రం 1978. ఓకేనా, అఫీషియల్గా ఎస్టాబ్లిష్ అయింది 1978, బట్ యాక్ట్ మాత్రం పాస్ అయింది 1961. రైట్. బట్ యాక్ట్ మాత్రం పాస్ అయింది 1961, ఎస్టాబ్లిష్ అయింది 1978. ఓకే. ఈ డిఐసి యొక్క ఆబ్జెక్టివ్ ఏంది బస్? దీని యొక్క ఆబ్జెక్టివ్ ఇన్సూరెన్స్, టు ప్రొవైడింగ్ ద ఇన్సూరెన్స్. ఎవరు ప్రొవైడ్ చేస్తుంది అంటే బ్యాంక్ కస్టమర్స్. రైట్, బ్యాంక్ కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇక్కడ ఆర్బీఐ యొక్క సబ్సిడీస్, ఆర్బీఐ యొక్క షేర్ ఎంత ఉంది బస్? 100% ఉంది. ఓకే, డిఐసిసిలో ఆర్బీఐ షేర్ ఎంత ఉంది? 100%. మీన్స్ డిఐసిసి కంప్లీట్లీ ఫుల్లీ regulated by RBI. ఓకేనా, ఫుల్లీ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. డిఐసిజిసి కంప్లీట్గా ఏంటంటే 100% సబ్సిడీ ఉంటుంది, ఫుల్లీ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇది 100% ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది. మీకు తెలిసిందే, సడన్గా ఏదైనా బ్యాంక్ కొలాప్స్ అవ్వడం కానీ, ఓకేనా, ఏదైనా బ్యాంక్ అనేది కొలాప్స్ అయింది అనుకో, బ్యాంక్ సడన్గా కొలాప్స్ అవుతుంటే ఆ బ్యాంక్ అనేది కస్టమర్స్కి సమ్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇన్సూరెన్స్, ఓకేనా. ఇంతకుముందు ఎంత ఉండే అంటే ఇన్సూరెన్స్ 1 lakh ఉండే బస్. ఇంతకుముందు ఇన్సూరెన్స్ 1 lakh ఉండే, అది 1 lakh నుంచి ఇప్పుడు 5 lakhsకి ఇంక్రీజ్ అయిపోయింది ఇన్సూరెన్స్ అనేది, 1 lakh to 5 lakhs. ఓకేనా, డిఐసిసి విల్ ప్రొవైడింగ్ ద ఇన్సూరెన్స్ టు ద కస్టమర్. హౌ మచ్ మీన్స్, ఓకేనా, ఎంత ప్రొవైడ్ చేస్తుంది బస్? 5 lakhs ప్రొవైడ్ చేస్తుంది, 5 lakhs. రైట్. ఈ షేర్స్ అంటే ఏం లేదు బాస్, అంటే గవర్నమెంట్. ఇప్పుడు రోహిత్ ఒక కామెంట్ చూస్తున్నా, ఒకసారి చూడండి. షేర్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే ఎంత పెడతారో వాళ్ళ ప్రాఫిట్ కూడా అంతే తీసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నా వల్ల 100% ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, ఫండ్స్ అనేది అలొకేట్ చేస్తుంది. నా వాడు వచ్చే ఆదాయం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు షేర్స్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు కంపెనీస్లో, నువ్వు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతుందో దానిపైన వచ్చే ప్రాఫిట్ కూడా ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పర్సెంటేజ్ పెడతావో అంత పర్సెంట్ని ప్రాఫిట్ చేసుకుంటాం లాస్. ఈ షేర్స్ గురించి మనం క్యాపిటల్ మార్కెట్లో కూడా డిస్కస్ చేసుకుందాం, డోంట్ వరీ. ఓకేనా, రైట్. ఓకేనా,
ఇంతకుముందు షేర్స్ అనేది ఎవరు అడిగిండ్రు? రోహిత్ అర్థమవుతుందా? ఇది మనము దాంట్లో డిస్కస్ చేద్దాం. క్యాపిటల్ మార్కెట్ 5 lakhs అనేది ఇన్సూరెన్స్ ఉంది. ఒకసారి నేను కామెంట్స్ చూస్తున్నా, ఒకసారి ఆన్సర్స్ మీ యొక్క డౌట్స్ చెప్పండి బస్. ఒకసారి నేను కామెంట్స్ చూస్తున్నా, ఒకసారి క్లియరా? కామెంట్ చూస్తున్నా, ఒకసారి చెప్పండి మీ డౌట్స్. ఇక్కడ వరకు క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి డౌట్ ఉంటే నాకు చెప్పాలా. నేను కామెంట్స్ చూస్తున్నా, మళ్ళీ కామెంట్స్ చూడనప్పుడు అడగద్దు నన్ను. గేట్ గేట్కి రా. ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు బ్యాంక్ ఏదైనా లాస్ అయింది అనుకో, ఓకేనా? రోహిత్ ఏం అడుగుతున్నావు మహేష్? 100% షేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదా సార్? దేంట్లో 100% అంటున్నావు కుష్మాంజలి? రోహిత్ చెప్పు, నీ సైడ్ ఏం లేదా? ఓకే రైట్. ప్రజెంట్ 100% షేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదా అంటే చాలా బడ్జెట్ ఉంటుంది కదా సార్. దేంట్లో బడ్జెట్? ప్రజెంట్ 100% షేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ అంటున్నారు కుసుమ అంజలి. ఏ దేంట్లో 100% షేర్? పసుపు శ్యామ్ స్టూడెంట్ చాలా బడ్జెట్ ఉంటుంది కదా సార్ అంటే దేంట్లో బడ్జెట్? చాలా బడ్జెట్ నాబార్డులనా? ఎంత బడ్జెట్ ఎంత అలొకేట్ చేసినా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే ఉంటుంది, ఓకేనా? అట్లా అంటున్నావా? 5 lakh 1 lakh to 1 lakh 5 చిన్న చాలా బడ్జెట్ ఉంటుందంటే మరి అది ఏంటంటే ఎంతో కొంత కస్టమర్ లాస్ కాకుండా పూర్తి. ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే మొత్తం ఇస్తాడా బస్ ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది? రైట్. ఏంటంటే కస్టమర్ ఏంటంటే మొత్తానికి లాస్ కాకుండా ఎంతో కొంత అమౌంట్ అనేది ఇవ్వడానికి అది, ఓకేనా? రైట్. అది ఇది మరీ మొత్తానికి లాస్ కాకుండా ఒక 10% అన్నా కానీ కస్టమర్కి ఒక కొద్దిగా హెల్ప్ చేసినట్టు ఇన్సూరెన్స్ అనేది అది ఇమీడియట్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వబడుతుంది బాస్. ఇప్పుడు కస్టమర్ నువ్వు ఒక బ్యాంకులో 10 లక్షలు డిపాజిట్ చేసినావు అనుకుందాం, నీకు అనేది 5 lakhs ఇవ్వబడుతుంది. తర్వాత ఏంటంటే బ్యాంక్ యొక్క అసెట్స్ అన్ని అమ్మేసి తర్వాత రిమైనింగ్ ఏ అమౌంట్ అవుతున్నదో ఆ అమౌంట్ని ఇప్పుడు లోన్స్ ఇచ్చిన అమౌంట్ ఎంత అవుతున్నదో అమౌంట్ అంతా లోన్స్ ఇచ్చినవి రిటర్న్ రావు కదా, ఆ లోన్స్ అనేటి రిటర్న్ రాని అన్ని చూసేసుకొని బ్యాంక్ దగ్గర అయితే ఎంతైతే అసెట్స్ ఉన్నాయో ఎంతైతే ప్రాపర్టీ ఉన్నదో అమ్మిన తర్వాత ఆ ప్రాపర్టీని తర్వాత ఏంటంటే డిపాజిటర్స్ కు షేర్ చేస్తుంటారు, ఓకేనా? ఫస్ట్ ఇమీడియట్ గా ఇచ్చేది మాత్రం 5 lakhs బస్, ఓకేనా? ఇమీడియట్ గా ఇచ్చేది మాత్రం 5 lakhs ఉంటుంది. తర్వాత మిగతా అమౌంట్ అనేది బ్యాంక్ యొక్క అసెట్స్ నమ్మి తర్వాత ఇవ్వడం జరుగుతుంటది, ఓకేనా? క్లియర్ అనుకుంటా పసుపు శ్యామ్ స్టూడెంట్, రైట్? ఓకే రైట్. అంటే కస్టమర్ ఇమీడియట్ గా లాస్ట్ కాకుండా 5 lakhs అనేది ఇస్తుంటారు. తర్వాత మిగతా అమౌంట్ అనేది ఒక 1 కోటి రూపాయలు ఒక కస్టమర్ డిపాజిట్ చేసిన బస్ అప్పుడు లాస్ కాడ తర్వాత బ్యాంక్ యొక్క ఆస్తులు నమ్మేసి ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది వాళ్ళ కస్టమర్ క్లియర్ చేస్తుంటారు, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటది బస్? థర్డ్ వన్ ఏముంది? డిఐసిజీ అయిపోయింది, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ కార్పొరేషన్ అయిపోయింది, డిఐసిజిసి. డిఐసిజి ఎంత అని చెప్పినాము? 100%. ఆర్బీఐ దగ్గర 100%. నెక్స్ట్ బిఆర్బిఎన్ఎంఎల్. బిఆర్బిఎన్ఎంఎల్ ఇక్కడ బిఆర్బిఎన్ఎంఎల్ అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ లిమిటెడ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ లిమిటెడ్ దీని యొక్క అబ్రివేషన్ బస్. దీంట్లో ఆర్బీఐ యొక్క షేర్ ఎంత ఉంటుంది అంటే ఆర్బీఐ షేర్ హౌ మచ్? ఆర్బీఐ షేర్ అంటే 100%. ఆర్బీఐ షేర్ ఎంత ఉంటుంది బస్? 100%, ఓకేనా? రైట్. ఇక్కడ బిఆర్బిఎన్ఎంఎల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే దీని యొక్క ఆబ్జెక్టివ్ కంట్రోల్ ద కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్. కంట్రోల్ ద కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్. కంట్రోల్ ద కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్, రైట్? ఇప్పుడు మనకు ఇంతకు ముందు చెప్పినాం కదా ఎన్ని కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్ ఉంటాయని చెప్పినాం బస్. ఒకసారి ఆన్సర్ రావాలా? కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్ ఏమి ఉన్నాయి దాని యొక్క ఆన్సర్ రావాలా నాకు టక. ఆ పేర్లు ఏమున్నాయి చెప్పండి ఒకసారి.
పేర్లు ఏం చెప్పినా మీకు? రైట్ 4. ఏమేమి ఉన్నాయని చెప్పినా మీకు? దాని యొక్క పేరు మైసూర్, రైట్. ఇంకా నాసిక్ అన్నట్టు. ఓకే. మింట్ కాదు, ప్రింట్, కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్ 4 నాసిక్, దివస్, సలోని. సలోని కాదు బస్, సల్బోని. మీకు సలోని హీరోయిన్ గుర్తుకొస్తున్నట్టున్నది. సలోని కాదు, సల్బోని. సల్బోనియా, రైట్ 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 రైట్. అలా రావాలట అక్కడ ఆన్సర్స్, రైట్. ఇప్పుడు చెప్పిన కదా మీకు కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్ ఏమని చెప్పిన? మైసూర్, ఓకేనా. అండ్ మైసూర్ తర్వాత నాసిక్ చెప్పిన, అండ్ సల్బోని చెప్పిన, అండ్ దివస్ చెప్పిన, ఓకేనా. మైసూర్, నాసిక్, సల్బోని, దివస్, ఓకేనా. సల్బోని వెస్ట్ బెంగాల్, దివస్ అయితే మధ్యప్రదేశ్. ఈ అవుట్ ఆఫ్ 4 కరెన్సీ ప్రింటెడ్ ప్లేస్లకి వెళ్ళి 2 currency printed places is under the control of the BRB NML. ఓకేనా. 4 currency printed places ఏంటంటే అవుట్ ఆఫ్ 4 2 is under the control of the BRB NML, మీన్స్ ఇండైరెక్ట్లీ ఏంటంటే under the control of the Reserve Bank of India. Reserve Bank of India, and 2 is under the control of the Government of India. ఓకేనా. 4 currency printed places out of 4 2 is under the control of the Reserve Bank of India, 2 is under the control of the Government of India. ఆ 2 అనేది ఏమున్నాయంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓకేనా. రైట్. ఇప్పుడు ఎన్డి, ఎన్డి అన్నది కదా, ఎన్డి. ఓకే. నాసిక్ అండ్ దివస్, నాసిక్ అండ్ దివస్ ఎవరి కంట్రోల్ ఉంటుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బస్. మైసూర్ అండ్ సల్బోని, మైసూర్ అండ్ సల్బోని ఎవరి కంట్రోల్ ఉంటుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నథింగ్ బట్ బిఆర్బి ఎన్ఎంఎల్, ఓకేనా. ఇది 2-3 టైమ్స్ అడిగిండు, ఓకేనా. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది విచ్ కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది బిఆర్బి ఎన్ఎంఎల్ అని అడిగాడు. అవుట్ ఆఫ్ 4 2 ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్, ఎవరి కంట్రోల్ ఉంటాయంటే మైసూర్ అండ్ సల్బోని ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బిఆర్బి ఎన్ఎంఎల్, అండ్ నాసిక్ అండ్ దివస్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్, ఎవరి కంట్రోల్ ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ ధోని, ఎన్డి తివారీ, ఓకేనా. ఎన్డి తివారీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ ధోని అంటే ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకేనా. ఎంఎస్ అంటే మైసూర్ అండ్ సల్బోని, గుర్తుపెట్టుకోవడానికి బస్ ఇది. మీకు ఎన్డి తివారీ అంటే గుర్తే ఉంటుంది కదా చాలా మంది, రైట్. మైసూర్, సల్బోని ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ బిఆర్బి ఎన్ఎంఎల్, ఓకేనా. నాసిక్ అండ్ దివస్ ఎవరి కంట్రోల్ ఉంటుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది చాలా సార్లు అడిగింది కాబట్టి చెప్తున్నా, ఓకేనా. క్లియరా? డౌట్ ఉంది ఇక్కడ? ఆల్ కాయిన్స్ మింటెడ్ ప్లేసెస్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను చెప్పేది ఇది కరెన్సీ ప్రింటెడ్ ప్లేసెస్. మీకు కాయిన్స్ మింటెడ్ ప్లేసెస్ ఇంతకు ముందు చెప్పిన హైదరాబాద్, ముంబై, కలకత్తా, నోయిడా. అవి కాయిన్స్ మింటెడ్ ప్లేసెస్ ఎవరి కంట్రోల్ ఉంటుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. అన్ని కాయిన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఉంటుంది, ఓకేనా. అన్ని కాయిన్స్ కూడా గవర్నమెంట్ ఉంటుంది, బట్ కరెన్సీ నోట్స్ మాత్రమే గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ ఉంటుంది. ఇంకేమైనా డౌట్ ఉంది ఇక్కడ? రావాలా ఫస్ట్ టక్ ఆన్సర్ రావాలా బస్, లేదంటే లేదని చెప్పాలి, ఉన్నదంటే ఉన్నదని చెప్పాలి. ఉన్నారా? ఎస్, అట్లా రావాలి ఆన్సర్స్. ఒకసారి టైప్ వేస్తేనే కదా యాక్టివ్గా ఉంటారు. ఒకే తీరుగా వినేది కంటే మనకు దగ్గర దగ్గర 2 hours క్లాస్ బస్. ఒకటే తీరుగా ఉంటే వింటుంటే ప్రాబ్లం అవుతుంటుంది. అప్పుడప్పుడు కొద్దిగా యాక్టివ్ అనేది ఉండాలి క్లాస్లో. 2 hours క్లాస్ ఒకటే తీరుగా ఉంటుంటే వినలేరు మీరు. అందుకే మిమ్మల్ని అప్పుడప్పుడు యాక్టివ్ చేస్తున్నా. నా ఉద్దేశం అదే, క్వశ్చన్స్ అడగడానికి. లేకుంటే ఒకటే తీరుగా చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు. ఒకటే తీరు చెప్పుకుంటే వెళ్ళిపోతే మీరు ఎక్కడ వింటారు? విన్నారు కదా, రైట్. ఫోర్త్ వన్ ఏం చెప్పినాం? ఎన్హెచ్బి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఇంతకుముందు ఆర్బీఐ ఎంత ఉండే బాస్? 100% ఉండే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100% ఉంటే ఆర్బీఐ యొక్క షేర్ 100% ఉండే, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఈ షేర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ అయిపోయింది బాస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ అయింది. 100% షేర్ అనేది ఎవరిది ఉంటుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. 100% షేర్. ఇట్ ఈస్ ప్రీవియస్లీ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఈస్ అండర్ ద ఎవర్ రెగ్యులేటెడ్ ఉంటే రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుండే ఎప్పుడు? ఇంతకు ముందు. బట్ ఇప్పుడు ఎవరి కంట్రోల్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఉంటుంది బస్. ఏది? నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఓకేనా. ఇంతకు ముందు మీకు 4 చెప్పిన బస్. ఒకటి
నాబార్డ్. నాబార్డ్ ఇంతకుముందు ఎవరి కంట్రోల్ ఉంటుండే? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు లేదు. ఎవరి కంట్రోల్ ఉంది అది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 100% షేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెకండ్ వన్ డిఐసిజిసి. డిఐసిసి 100% ఎవరిదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్. థర్డ్ వన్ బిఆర్బిఎన్ఎంఎల్. బిఆర్బిఎన్ఎంఎల్ ఎవరి 100% ఎవరిది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోర్త్ వన్ ఎన్హెచ్బి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఓకేనా. ఇది ఆర్బీఐ. ఆర్బీఐ అనేది షేర్ లేదు. ఓకేనా. నాబార్డు కూడా షేర్ లేదు. ప్రజెంట్ ఓన్లీ 2 మాత్రమే ఆర్బీఐ సబ్సిడీస్. ఇంతకుముందు 4 ఆర్బీఐ సబ్సిడీ ఉండే, ప్రజెంట్ మాత్రం 2 మాత్రమే ఆర్బీఐ సబ్సిడీ ఉన్నది. ఓన్లీ నాబార్డు అండ్ డిఐసిసి అండ్ బిఆర్బిఎన్ఎంఎల్. ఇవి రెండు మాత్రమే ఆర్బీఐ కంట్రోల్ ఉన్నాయి, ఆర్బీఐ సబ్సిడీస్. ఇంతకుముందు ఆర్బీఐ సబ్సిడీస్ 4 ఉండే, ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఓన్లీ 2 మాత్రమే ఆర్బీఐ సబ్సిడీస్. అవి గుర్తుపెట్టుకోవాలి బస్. ఓకేనా, రైట్. ఇంకా డౌట్ ఉందా? డౌట్ ఉంటే ఒకసారి టక్ ఆన్సర్స్ రావాలా బస్. అక్కడ డౌట్ ఉందా ఎవరికన్నా? ఎగ్జిమ్ బ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బస్. అది అసలు ఆర్బీఐకి సంబంధం లేదు. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాట్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవుతుంది, 100% అవుతుంది బస్. ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మొత్తానికి కంట్రోల్ ఉంటుంది, కానీ గవర్నమెంట్ మొత్తానికి ఏంటంటే ఆర్బీఐకి ఒక అసైన్ వర్క్ అనేది అసైన్ చేసింది బస్. ఓకేనా. అదే బిఆర్బిఎన్ఎంఎల్ యాక్ట్ 1995. ఓకేనా. దానికి యాక్ట్ ఏం లేదు, జస్ట్ దాన్ని స్టార్ట్ చేసింది అంతే. ఓకేనా. బిఆర్బిఎన్ఎంఎల్ అనేది 1995లో స్టార్ట్ చేసింది బస్. బిఆర్బిఎన్ఎంఎల్ 1995లో స్టార్ట్ చేసింది. దాని హెడ్ క్వార్టర్ బెంగళూరు ఉంటుంది. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే బెంగళూరు. మోడెం సుప్రియా. ఓకేనా. అది స్టార్ట్ అయింది 1995. హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే బెంగళూరు ఉంటుంది. ఓకేనా. ఎస్. ఎవరు ఈయన? కుసుమ అంజలి స్టూడెంట్. ఎస్. డిఐజిసిజి కస్టమర్ దగ్గర చార్జెస్ కలెక్ట్ చేస్తారా? కస్టమర్ దగ్గర చార్జెస్ కలెక్ట్ చేస్తారు బాస్. ఎట్లా అంటే నువ్వు బ్యాంకులకు వెళ్ళి జస్ట్ 0.00 సంథింగ్ ఏంటంటే ప్రీమియం లెక్క కట్ అవుతుంటుంది నీ అకౌంట్ నుంచి. ఓకేనా. కస్టమర్ కి అకౌంట్ నుంచి కట్ అయింది కూడా ఏర్పడదు. జస్ట్ ప్రీమియం నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత 0.0 సంథింగ్ ఇన్సూరెన్స్ రూపంలో, ప్రీమియం రూపంలో ఇన్సూరెన్స్ కట్ అవుతుంటుంది బస్. ఆ కట్ అయిన అమౌంట్ కూడా తెలియదు. ఆ ప్రీమియం అనేది కట్ చేసుకుంటుంది. ఓకేనా. బ్యాంక్ అనేది కట్ చేసుకుంటుంది. బట్ ఎంత ప్రీమియం అనేది చాలా తక్కువ అమౌంట్. అది కట్ అయినట్టు కస్టమర్ కూడా తెలియదు. కాకపోతే యాజ్ ఫర్ ద బ్యాంక్ దగ్గర డాటా అనేది ఉంటుంది. ఓకేనా. ఎంత కట్ చేస్తున్నారంటే చాలా తక్కువ అమౌంట్ కట్ చేస్తుంటారు ప్రీమియం రూపంలో. ఓకేనా. కుసుమాంజలి క్లియరా? ప్రీమియం లేకుంటే ఇన్సూరెన్స్ ఎట్లా ఇస్తారు? ఇవ్వరు. ఓకేనా. ఏ ఇన్సూరెన్స్ అన్నా వితౌట్ ప్రీమియం ఎవరు ఇన్సూరెన్స్ ఇవ్వరు. ఇప్పుడు ప్రధానమంత్రి సురక్ష జీవన్ జ్యోతి ఉన్నది. జీవన్ జ్యోతి కానీ సురక్ష బీమా యోజన కానీ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ప్రీమియం కడుతుందా లేదా? ఇప్పుడు సురక్ష బీమా యోజనకు 12 రూపీస్ ఫర్ ఇయర్. ఓకేనా. అండ్ జీవన్ జ్యోతికి అయితే 330 రూపీస్. ప్రీమియం కడుతుందా లేదా? ఏ ఇన్సూరెన్స్ అన్న బాస్ వితౌట్ ప్రీమియం, వితౌట్ చార్జెస్ లేనిది ఏ ఇన్సూరెన్స్ ఇవ్వదు. ఇప్పుడు మనకు సపోజ్ ఫసల్ బీమా యోజన ఉన్నది. ఓకేనా. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, దానికి కూడా ప్రీమియం కడతారా లేదా? కడతారు కదా. వితౌట్ ప్రీమియం అనేది ఏ ఇన్సూరెన్స్ రాదు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా ఎవరు అన్నట్టు. ఓకేనా. వితౌట్ ప్రీమియం ఎవ్వరు ఇవ్వరు. ఏ ఆర్గనైజేషన్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇన్సూరెన్స్ ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి అది మాత్రం, రైట్. ఒక ఇన్సూరెన్స్ ఉన్నదంటే ఖచ్చితంగా దానికి ప్రీమియం ఉంటుంది బాస్. ఒక ఇన్సూరెన్స్ అనేది ఉన్నదంటే ఇన్సూరెన్స్ కంటే అదే మీనింగ్. ప్రీమియం తీసుకొని మనకి ఏంటంటే తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే ఇన్సూరెన్స్ ఇవ్వడం. ఓకేనా. వితౌట్ ప్రీమియం, వితౌట్ చార్జెస్ ఏ ఇన్సూరెన్స్ కూడా ఉండదు, రైట్. ఇంకా ఓకేనా? డౌట్స్ ఎన్నేనా? డిఐసిసి ఇన్సూరెన్స్ బ్యాంక్ కస్టమర్స్ కి రోహిత్. డిఐసిసి కస్టమర్ ఎవరికి ఇస్తారంటే బ్యాంక్ కస్టమర్ కి ఇస్తుంది ఇన్సూరెన్స్. బ్యాంక్ కస్టమర్ కి ఇస్తుంటది, వేరే వాళ్ళకి కాదు.
సబ్సిడీస్కి హెడ్ క్వార్టరా చెప్తా. ఎందుకు ఇది దీనికి శానిటైజర్ రాయలేదు? శానిటైజర్ రాయలేండి. హలో, పవర్ అయింది బస్ బద్దల, పవర్ కట్ అయింది. ఇప్పుడు ఓకే, వాయిస్ వస్తుందా? వాయిస్ క్లియరా? పవర్ కట్ అయింది, కట్ అయింది బస్. ఓకేనా, వాయిస్ క్లియరా? పవర్ వెళ్ళి మళ్ళీ వచ్చింది బస్. ఓకేనా, ఏదైనా ప్రాబ్లం ఉంటే పవర్ కట్టే బస్. ఓకేనా, రైట్. కొద్ది ఇది కావద్దు బస్. ఓకేనా, పవర్ కట్ అవుతుండే. ఓకేనా, మీకు సబ్సిడీ చెప్పినా కదా ఇంతకు ముందు. నాబార్డ్ ఎవరో హెడ్ క్వార్టర్స్ అవన్నీ అడిగిన బస్. నాబార్డ్ స్టార్ట్ అయింది 1982లో బస్. హెడ్ క్వార్టర్ దీని యొక్క హెడ్ క్వార్టర్ అయితే ముంబై బస్. నాబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? ముంబై. రీసెంట్ గా అపాయింట్ అయిన నాబార్డ్ చైర్మన్ ఎవరు బస్? నాబార్డ్ యొక్క చైర్మన్ రీసెంట్ గా గోవిందరాజులు రీసెంట్ గా అపాయింట్ అయిన చైర్మన్ బస్. రైట్, గోవిందరాజులు చింతల. గోవింద్ రాజులు చింతల రీసెంట్లీ అపాయింట్ అయిన నాబార్డ్ చైర్మన్. రైట్, ఇంతకుముందు ఏం చెప్పిన డిఐసిజిసి కదా. డిఐసిజిసి స్టార్ట్ అయింది 1978. దీనికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ముంబై. హెడ్ క్వార్టర్ ముంబై.
దీని యొక్క చైర్మన్ ఎవరు ఉంటారంటే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉంటారు బాస్. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. దీనికి చైర్మన్ ఎవరు ఉంటారు? ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. ఎవరంటే బీపీ కనుంగో. బీపీ కనుంగో. వన్ ఆఫ్ ది ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎవరైనా ఉండొచ్చు. బీపీ కనుంగో. రైట్. బీపీ కనుంగో. డిఐసిజిసి నాబార్డ్. ఇంకోటి ఏం చెప్పిన బీఆర్బీ ఎన్ఎంఎల్ కదా. బీఆర్బీ ఎన్ఎంఎల్. ఎన్ఎంపిఎల్ అంటుంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ లిమిటెడ్ ఎన్ఎంఎల్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1995లో స్టార్ట్ అయింది. 1995. హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరు. హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరు. దీని యొక్క చైర్మన్ ఎనీ వన్ ఆఫ్ ది ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. ఓకేనా. దీనికి చైర్మన్ ఎవరు ఉంటారు బాస్? బీపీ కనుంగో. ఎనీ వన్ ఆఫ్ ది ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1988. దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. హెడ్ క్వార్టర్ న్యూ ఢిల్లీ. ఓకేనా. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ బస్? న్యూ ఢిల్లీ. దీని యొక్క చైర్మన్ వచ్చేసి మనకు చైర్మన్ కూడా ఉంటారు బస్. ఓకేనా. శారదా కుమార్ కోటా. శారదా కుమార్ కోటా ఈజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ బస్. ఓకేనా. జూలై 9th రోజు స్టార్ట్ అయింది. జూలై 9th రోజు 1988 రోజు స్టార్ట్ అయింది బస్ ఇది. ఓకేనా. రైట్. ఇది శారదా కుమార్ కోటా. రైట్. క్లియరా? ఇంతకుముందు ఎవరు అడిగింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది బస్. ఆడియో రావట్లేదా? చింతలరాజు గోవిందులు వాట్ టర్మ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన డిపెండ్ అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పైన డిపెండ్ అయింది బస్. ఓకేనా. రైట్. వీళ్ళకు ఇంత టర్మ్ అనేది స్పెసిఫిక్. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అంటే 4 years అని ఉంటుంది వాళ్ళ టర్మ్. కాకపోతే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని ఇయర్స్ అనే పెట్టుకోవచ్చు వాళ్ళకి. ఓకేనా. రైట్. ఇప్పుడు ఇప్పుడు మనకు సపోజ్ ఎవరున్నారు? ఇప్పుడు ప్రస్తుత శక్తికాంత దాస్ ఉన్నాడు బాస్. ఎన్ని ఇయర్స్ పెట్టిండ్రు? 3 years పెట్టిండ్రు. ఓకేనా. యాక్చువల్ ఆయన టర్మ్ పీరియడ్ ఎంత ఉండాలా? యాక్చువల్గా ఏంటంటే 4 years ఉంటారు ఆర్బీఐ గవర్నర్ కానీ డిప్యూటీ గవర్నర్ కానీ. ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ ఈజ్ నథింగ్ బట్ ఏజెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాస్. నిజంగా చెప్పాలంటే ఆర్బీఐ అనేది ఏజెంట్ ఆఫ్. ఓకేనా. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఏజెంట్ లాగా వర్క్ చేస్తుంది అంతే. ఓకేనా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని రిలేషన్షిప్ అంటారు బాస్. దీన్ని ఏజెంట్ అంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజెంట్ అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ అంటుంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్. ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్. ఓకేనా. రైట్. ద రిలేషన్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమంటారు బాస్? ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్. ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్. ఇక్కడ ఏజెంట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ప్రిన్సిపల్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనకు బ్యాంక్ అండ్ కస్టమర్. బ్యాంక్ అండ్ కస్టమర్ చూసుకుంటే ఇక్కడ రిలేషన్షిప్ ఏమంటారంటే బస్ రిలేషన్షిప్. ఓకేనా. ఇక్కడ కూడా ఏజెంట్ ఎవరంటే ఏజెంట్ అనేది బ్యాంక్ బాస్. ఏజెంట్ అనేది ఇక్కడ బ్యాంకు. కస్టమర్ అయితే ప్రిన్సిపల్. అంతే కదా. ప్రిన్సిపల్ కస్టమర్ ఉంటేనే బ్యాంక్ నడుస్తుంది. ఓకేనా. ఇక్కడ మాత్రం రివర్స్ అయితే చూడండి. ఇక్కడ ఏజెంట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఆర్బీఐ. బట్ ప్రిన్సిపల్ ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ ఇక్కడ బ్యాంక్ అండ్ కస్టమర్స్ రిలేషన్స్ వచ్చినప్పుడు రిలేషన్షిప్ బ్యాంక్ అండ్ కస్టమర్. బ్యాంక్ అనేది ఏజెంట్, కస్టమర్ అనేది ప్రిన్సిపల్ బాస్. ఓకేనా. కస్టమరే ప్రిన్సిపల్ ఉంటారు ఇక్కడ. ఓకేనా. రైట్. ఈ బ్యాంక్ అనేది ఏజెంట్ గా వర్క్ చేసినట్టు. ఏది బ్యాంక్ అండ్ కస్టమర్ విషయంలో అయితే. రైట్. క్లియరా? రైట్.
ఇప్పుడు మనం ఆర్బీఐ స్ట్రక్చర్ చూసుకుంటే బాస్, ఆర్బీఐ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి ఆర్బీఐ స్ట్రక్చర్ చూసుకుంటే, ఆర్బీఐ స్ట్రక్చర్ ఫస్ట్ ఎవరు ఉంటారు బస్, గవర్నర్ ఉంటారు, ఆర్బీఐ గవర్నర్. తర్వాత ఎవరు ఉంటారంటే డిప్యూటీ గవర్నర్, డిప్యూటీ గవర్నర్, డిప్యూటీ ఆర్బీఐ గవర్నర్. డిప్యూటీ ఆర్బీఐ గవర్నర్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్, చాలా ఉంటుంది. ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఎవరైనా ఆర్బీఐలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇదైతే ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్. తర్వాత ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ తర్వాత ఏముంటుంది బస్, చీఫ్ జనరల్ మేనేజర్. ఎవరు ఉంటారు, చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్. జనరల్ మేనేజర్ అని చీఫ్ జనరల్ తర్వాత జనరల్ ఉంటారు, చీఫ్ జనరల్ తర్వాత జనరల్ మేనేజర్. తర్వాత డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్. తర్వాత ఏమంటారు బాస్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తర్వాత ఎవరు ఉంటారు, మేనేజర్. ఓకేనా, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తర్వాత మేనేజర్. మేనేజర్ కింద ఏముంటారు, అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ మేనేజర్ తర్వాత ఎవరు ఉంటారు, అసిస్టెంట్ మేనేజర్. కింద ఎవరు ఉంటారు బాస్, స్టాఫ్. ఆర్బీఐ యొక్క కింద స్టాఫ్. ఇది హైరార్కీ. ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్ గవర్నర్, డిప్యూటీ జనరల్ గవర్నర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రిన్సిపల్ గవర్నర్ జనరల్, సారీ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్స్, చీఫ్ జనరల్ మేనేజర్స్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్. ఇది యొక్క ఆర్బీఐ యొక్క హైరార్కీ. ఓకేనా, దాని యొక్క స్ట్రక్చర్ బస్ మీకు వీళ్ళు తెలిసిందే. డిప్యూటీ గవర్నర్ అయితే బీపీ కనింగో, ఎంకేజే అండ్ ఎండి పత్ర ఉన్నారు బస్, ఎండి పత్ర. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అవసరం లేదు. ఓకేనా, అది ఎప్పుడు అడగడు. ఓకే, నాకు కావాలంటే కూడా అవసరం లేదు బస్, ఎప్పుడు అడగడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎవరని. ఓకేనా, మనకేంటంటే చాలా మంది ఉంటారు, శ్రీ రాజేశ్వరరావు కానీ, రాథోర్ కానీ, ఓకేనా, ఆర్ఎస్ రాథోర్, వీళ్ళేంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వాళ్ళ గురించి అడగడు, మీకు అవసరం కూడా లేదు నాకు తెలిసి. ఓకేనా, రైట్. ఇప్పుడు జనకరాజు ఉన్నాడు. జనకరాజు కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కాకపోతే ఏంటంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీలో మెంబర్. ఓకేనా, జనకరాజు ఉన్నాడా, జనకరాజ్ రీసెంట్గా అపాయింట్ అయిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్. అటు వన్ ఆఫ్ ది ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు, జనక్ రాజు. మానిటరీ పాలసీ కమిటీ మెంబర్ కూడా జనక్ రాజు బస్. ఓకేనా, మైకేల్ డి పత్ర కానీ, జనక్ రాజ్ కానీ. ఓకేనా, అండ్ డోలాకియా. ఇప్పుడు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, అది మనకు మానిటరీ పాలసీ చెప్పినప్పుడు చెప్తా, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ ఎవరు అనేది. ఓకేనా, రైట్. క్లియరా, రైట్. ఓకే, ఏం లేదు బాస్, మీకు ఆర్బీఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఎకానమీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు బాస్, ఎకానమీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా, రైట్. సుభాష్, ఎకానమీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఆర్బీఐ క్లియర్ అయిపోతుంటుంది. ఓకేనా, ఎకానమీ మీద ఇంతకుముందు వన్ ఆఫ్ ది మన స్టూడెంట్స్ కూడా మొన్న ఆర్బీఐ ఇంటర్వ్యూకి ఎగ్జామ్ అటెండ్ అయ్యిండు, కాకపోతే ఆయన రిజల్ట్ వచ్చేది ఉంది. ఓకేనా, మ్యాక్సిమం ఆయనకు వస్తుంది, మన స్టూడెంటే. ఓకేనా, మొన్ననే ఫోన్ చేసిండు, ఇంటర్వ్యూ అయిపోయిందట, ఇంకా మొత్తం చాలా మంది కొద్దిగా లాక్డౌన్ వల్ల మధ్యలో అయిపోయినాయి. ఆ ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్ అయితే ఆయనకు ఖచ్చితంగా వస్తుంది జాబ్ నాకు తెలిసి, ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్ మొన్న. ఓకే, ఏమైనా డౌట్ ఉన్నాయా చెప్పండి. ఇంకా డౌట్స్ ఆర్బీఐ గురించి, డౌట్లు ఏం లేవా బాస్, ఆర్బీఐ గురించి డౌట్స్ రావాలా, డౌట్ ఉంటే మనం చెప్పాలా బస్ నాకు ఖచ్చితంగా. డౌట్లు లేవా,
మీకు చెప్తా బస్ అన్నీ చెప్తా మీకు 1 బై 1. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది మనకు ఇది ఉంది కాబట్టి ఇప్పుడు అందరు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు ఏంటంటే కొద్దిగా నాది పర్సనల్గా చాట్ చేసిన అదే మీరు తర్వాత నాకు పర్సనల్గా చేస్తే ఇప్పుడు క్లాస్ నడుస్తుంది కదా ఇవి మీకు చెప్పలేను కొన్ని అంటే కుదరది తర్వాత చెప్తా బస్ ఇది ఏంటి కోసం ఇదేంటండి మీకు మీకు ఏ డౌట్స్ ఉన్న తర్వాత కొద్దిగా నాకు తర్వాత పర్సనల్గా టచ్ అయితే నేను చెప్తా బస్ ఓకేనా రైట్ ఇప్పుడు అందరు ఉన్నారు కాబట్టి చెప్పడానికి వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంటుంది రైట్ ఎవరు ఎవరు మెసేజ్ పెట్టారు కదా సుభాష్ అండ్ శశి ఓకే మనం ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుందాం బస్ ఆర్బీఐ గవర్నర్ అనేది ఓకేనా రైట్ అసలు ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఆర్బీఐ గవర్నర్స్ ఉండే అనే దాని మీద కొద్దిగా మనం డిస్కస్ చేసుకుందాం రైట్ ఓకేనా నెక్స్ట్ ఫస్ట్ మనకు ఆర్బీఐ స్టార్ట్ అయినప్పుడు బస్ మీకు ఆల్రెడీ చెప్పిన ఆర్బీఐ 1 ఏప్రిల్ 1935లో స్టార్ట్ అయినప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఆస్బోర్న్ స్మిత్ బాస్ ఆస్బోర్న్ స్మిత్ ఈయన ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఆస్బోర్న్ స్మిత్ బాస్ ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేసిండు ఓకేనా ఈయన బ్రిటిషర్స్ ఈయన ఎవరంటే బ్రిటిషర్స్ ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ 1935 నుంచి 1935 నుంచి 1937 వరకు మాత్రమే వర్క్ చేసిండు ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్గా ఆస్బోర్న్ స్మిత్ ఓకేనా ఇది ఏంటంటే అప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మేనేజ్ చేస్తుండే అప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండే కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు చేంజ్ కాకముందు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకేనా రైట్ ఎవరు ఆస్బోర్న్ స్మిత్ ఓకేనా దగ్గర దగ్గర ఈయన ఏంటంటే 821 డేస్ వర్క్ చేసిండు బస్ 821 డేస్గా వర్క్ చేసిండు బ్యాంకర్ ఓకేనా సెకండ్ ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సెకండ్ జేమ్స్ టేలర్ బాస్ జేమ్స్ టేలర్ 1937 నుంచి అయితే 1943 వరకు వర్క్ చేసిండు 1937 నుంచి అయితే 1943 వరకు డేస్ వరకు వర్క్ చేసిండు దగ్గర దగ్గర అయినా ఒక 2000 డేస్ వర్క్ చేసిండు ఇది అడగడు ఈ ఇయర్ గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇయర్ 1937 నుంచి 1943 వరకు వర్క్ చేసిండు ఎవరు బస్ జేమ్స్ టేలర్స్ ఓకేనా రైట్ ఈయన సెకండ్ ఆర్బీఐ గవర్నర్ కాకపోతే బ్రిటిషర్ ఇడ బ్రిటిషర్స్ థర్డ్ ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్ థర్డ్ ఆర్బీఐ గవర్నర్ బస్ సిడి దేశ్ముఖ్ మీకు తెలిసిందే సిడి దేశ్ముఖ్ రైట్ 1943 నుంచి అయితే 1949 వరకు వర్క్ చేసిండు బస్ 1949 వరకు వర్క్ చేసిండు 1943 ఓకేనా ఇండైరెక్ట్ చెప్పాలంటే ఫస్ట్ ఇండియన్ ఆర్బీఐ గవర్నర్ బస్ ఎవరు సిడి దేశ్ముఖ్ 1949 వరకు వర్క్ చేసిండు మనకు ఫోర్త్ ఆర్బీఐ గవర్నర్ చూసుకుంటే ఫోర్త్ ఆర్బీఐ గవర్నర్ బెనగల్ రామారావు అని అంటుంటారు బెనగల్ రామారావు ఓకేనా ఈయన ఎప్పటి వరకు వర్క్ చేసిండు అంటే 1949 నుంచి 1957 వరకు వర్క్ చేసిండు బస్ 1949 నుంచి 1957 ఈయన ఉన్నప్పుడే ఈయన ఆర్బీఐ గవర్నర్ ఉన్నప్పుడే 1000 రూపీస్ కానీ 1000 5000 10,000 రూపీస్ కరెన్సీ నోట్స్ ఇంట్రొడ్యూస్ చేసిండు 1954 ఓకే 1954 అంటే జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ ఓకేనా ఈయన ఉన్నప్పుడే రైట్ మనకు ఫిఫ్త్ చూసుకుంటే ఫిఫ్త్ ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే ఫిఫ్త్ ఆర్బీఐ గవర్నర్ కేజీ అంబేగావ్ నాకర్ అంటుంటారు బస్ కేజీ అంబే గావ్ నంకర్ ఫోర్త్ ఆర్బీఐ గవర్నర్ 1957 నుంచి అయితే 1957 చాలా తక్కువ రోజులు వర్క్ చేసింటాడు ఈయన తక్కువ రోజులు ఏంటంటే దగ్గర దగ్గర ఒక 40 డేస్ వర్క్ చేస్తుంటాడు బస్ ఓకేనా 40 డేస్ ఏం వర్క్ చేసుకుంటాడు ఎవరంటే కేజీ అంబేద్కర్ 1957 నుంచి 1957 చాలా తక్కువ టైం పీరియడ్ చేసిన వాళ్ళు కూడా చెప్తాను నేను అది ఓకేనా రైట్ మళ్ళీ ఎవరంటే సిక్స్త్గా
మళ్ళీ ఎవరంటే హెచ్విఆర్ అయ్యంగార్ అని వస్తుంటారు. హెచ్విఆర్ అయ్యంగార్ రైట్. హెచ్విఆర్ అయ్యంగార్ ఏంటంటే 1957 నుంచి వర్క్ చేసిండు. అయితే 1957 నుంచి 1962 వరకు వర్క్ చేసిండు. 1962 వరకు చేసిండు హెచ్ఏ అయ్యంగార్. దగ్గర దగ్గర ఒక 2000 కంటే తక్కువ డేస్ వర్క్ చేసి ఉంటాడు. ఓకేనా. మళ్ళా పిసి భట్టాచార్య వచ్చిండు బస్. పిసి భట్టాచార్య ఈయన 1962 నుంచి అయితే 1967 వరకు వర్క్ చేసిండు. 1967 వరకు చేసిండు. ఓకేనా. ఎవరు? పిసి భట్టాచార్య రైట్. అంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ కూడా వర్క్ చేసి తర్వాత ఆర్బీఐ గవర్నర్గా వచ్చిండు. ఎవరు? పిసి భట్టాచార్య. లక్ష్మీకాంత్, మళ్ళా లక్ష్మీకాంత్ వచ్చిండు బస్. లక్ష్మీకాంత్ 1967 నుంచి అయితే 1970 వరకు లక్ష్మీకాంత్ వర్క్ చేసిండు. 1967 నుంచి 1970 వరకు. మళ్ళా బిఎన్ అదార్కర్ ఈయన కూడా తక్కువ రోజులు వర్క్ చేసిండు. 1970 నుంచి 1970. ఓకేనా. ఈయన కూడా ఏంటంటే ఒక 40 డేస్ ఎక్కువ వర్క్ చేసిండు. ఓకేనా, 40 డేస్. ఓకేనా. అండ్ జగన్నాథన్ నెక్స్ట్ ఎవరు వచ్చిండంటే ఎస్ జగన్నాథన్. ఈయన 1970 నుంచి 1975 వరకు వర్క్ చేసిండు. 1975 ఎస్ జగన్నాథన్ రైట్. సేన్ గుప్తా 1975 నుంచి 1975 వరకు వర్క్ చేసిండు. 1975 వరకు. ఓకేనా. ఈయన కూడా 90 డేస్ ఏమో వర్క్ చేసిండు. దగ్గర దగ్గర 90 డేస్ వర్క్ చేసిండు. 90 డేస్. ఓకేనా. షేన్ గుప్తా. కేఆర్ పురి, మళ్ళా వీళ్ళ తర్వాత ఎవరు వచ్చాడంటే కేఆర్ పురి. వీళ్ళు కూడా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నా బాస్. కేఆర్ పురి ఏఆర్బిఐ గవర్నర్ ఎప్పుడు వర్క్ చేసిండని కూడా ఇంపార్టెంట్. కేఆర్ పురి 1975 టు 1977 వరకు వర్క్ చేసిండు. 1975 టు 1977. ఓకేనా. మళ్ళీ నరసింహన్ వచ్చిండు. మీకు తెలిసి అయిన నరసింహన్ ఆర్ఆర్బీస్ని నరసింహన్ కమిటీ అంటుంటారు కదా. నరసింహన్ కమిటీ ఆర్ఆర్బి ఎస్టాబ్లిష్ చేయడానికి ఏ కమిటీ రికమెండేషన్ అంటే ఈ నరసింహన్ కమిటీ. 1977 నుంచి 77 వరకు చేసిండు. ఈయన కూడా 200 డేస్ ఏమో వర్క్ చేసిండు నరసింహన్. ఆర్ఆర్బీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి నరసింహన్ కమిటీ బస్, రీజనల్ రూరల్ బ్యాంక్ అనేది. ఓకేనా. నరసింహన్ కమిటీ. మళ్ళీ మీకు ఈయన ఫేమస్ ఐజీ పటేల్, ఇంద్రప్రసాద్ గోవర్ధన్ భాయ్ పటేల్ అంటుంటారు. ఐజీ పటేల్. ఈయన పీరియడ్లోనే మనకు డిమానిటేషన్ జరిగింది కదా. ఈయన 1977 నుంచి 1982 వరకు వర్క్ చేసిండు. అప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్లో డిమానిటేషన్స్. ఓకేనా. ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ డిమానిటేషన్ చెప్పచ్చు. సెకండ్ టైం ఓవరాల్గా ఇండియాలో అయితే సెకండ్ టైం డిమానిటేషన్స్. ఎవరి పీరియడ్ అంటే ఐజీ పటేల్, ఇంద్రప్రసాద్ గోవర్ధన్ భాయ్ పటేల్ పీరియడ్లోనే డిమానిటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు వస్తాడు ఫేమస్ మన్మోహన్ సింగ్ వచ్చేయండి బాస్. మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా 1982 నుంచి అయితే 1985 వరకు వర్క్ చేస్తాడు మన్మోహన్ సింగ్. ఓకేనా. దగ్గర దగ్గర ఒక బాగానే రోజులు పని చేస్తాడు. 1982 నుంచి 1985 వరకు. ఓకేనా. మళ్ళా అమితావ్ ఘోష్ వచ్చిండు బాస్. అమితావ్ ఘోష్ ఈయన తక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేసిన వ్యక్తి ఎవరంటే ఈయననే, అమితావ్ ఘోష్. 1985 నుంచి 1985, ఇది గుర్తుపెట్టుకోండి. దగ్గర దగ్గర ఓన్లీ 20 డేస్ మాత్రమే వర్క్ చేసిండు. అమితావ్ ఘోష్ అనేది చాలా తక్కువ కాలం వర్క్ చేసిన ఆర్బీఐ గవర్నర్. ఓకేనా. టైం పీరియడ్ చాలా తక్కువ, 20 డేస్. ఎవరు? అమితావ్ ఘోష్. ఓకేనా. చెప్పిన కదా, యాక్చువల్గా అది గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతుంటుంది బస్. ఓకేనా. ఆర్బీఐ గవర్నర్ అనేది యాక్చువల్గా 4 ఇయర్స్ ఉండాలా, కానీ ఎన్ని ఇయర్స్ అనేది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద డిపెండ్ అవుతుంది. ఓకే. అమితావ్ ఘోష్ అనేది తక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేసిన వ్యక్తి బస్. ఎవరు? అమితావ్ ఘోష్. ఓకేనా. ఆర్ఎన్ మల్హోత్రా 1985 నుంచి అయితే 1990 వరకు వర్క్ చేసిండు. 1990 వరకు ఆర్ఎన్ మల్హోత్రా. ఓకేనా. ఎస్ వెంకట్ రామన్ ఈయన 1990 నుంచి 1992 వరకు వర్క్ చేసిండు. ఎస్ వెంకట్ రామన్ 1992. తర్వాత మనకు సి రంగరాజన్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. సి రంగరాజన్ 1992 1997 వరకు వర్క్ చేసిండు. 1997 వరకు సి రంగరాజన్ రైట్. మళ్ళీ సి రంగరాజన్ తర్వాత భీమన్ జలాన్ 1997 నుంచి 2003 వరకు భీమన్ జలాన్ వర్క్ చేసిండు. మళ్ళా
భీమన్ తర్వాత మనకు తెలుసు కదా వైవి వేణుగోపాల్ రెడ్డి, వై వేణుగోపాల్ రెడ్డి, వైవి రెడ్డి, వై వేణుగోపాల్ రెడ్డి 2003 నుంచి 2008 వరకు చేసిండు. 2008 రిషన్ వచ్చే ముందు వెళ్ళిపోయాడు ఈయన. 2008లో రిషన్ వచ్చింది కదా, 2008 రిసిషన్ ఆర్థిక మాంద్యం. ఓకేనా. వై వేణుగోపాల్ రెడ్డి మనకు 14th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ గా కూడా వర్క్ చేసిండు. 2015 నుంచి 2020 14 ఫినాన్స్ కమిషన్ కూడా వర్క్ చేసిండు వైవి రెడ్డి. ఈ రిసెషన్ పీరియడ్ లో వచ్చిన వ్యక్తి ఎవరంటే బస్ ఈయన గ్రేట్ డి సుబ్బారావు. ఈ టైంలో ఈయన అపాయింట్ అయ్యాడు డి సుబ్బారావు. రిసెషన్ పీరియడ్ 2008 నుంచి అయితే 2013 వరకు సుబ్బారావు వర్క్ చేసిండు. ఇప్పుడు ఈయన తోపన్నట్టు నిజంగా చెప్పాలంటే సుబ్బారావు. రైట్. మళ్ళీ మనకు ఫేమస్ డైనమిక్ క్యాండిడేట్ వచ్చిండు ఇప్పుడు రఘురామ్ రాజన్. రఘురామ్ రాజన్ రఘురామ్ రాజన్ ఎప్పుడు వచ్చింది బస్ 2013 నుంచి అయితే 2016 వరకు చేసిండు రఘురామ్ రాజన్. ద ఫేమస్ క్యాండిడేట్ రఘురామ్ రాజన్ ఎకనామిస్ట్. మళ్ళా 2016 నుంచి 2018 మీకు తెలిసింది ఉర్జిత్ పటేల్. ఉర్జిత్ పటేల్. ఓకేనా. థర్డ్ టైం డిమాండేషన్ జరిగింది. థర్డ్ టైం డిమాండేషన్. ఇవి ఆర్బీఐ గవర్నర్స్ బస్. ఆర్బీఐ గవర్నర్స్గా వర్క్ చేసింది. ఓకేనా. ఎవరు ఉర్జిత్ పటేల్. ఇప్పుడు నాకు ఎవరు అంటే శక్తికాంత దాస్. ఓవరాల్గా తక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేసింది ఎవరంటే బస్ మీకు అమితావ్ ఘోష్. తక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్గా అమితావ్ ఘోష్. ఎక్కువ కాలం చేసింది మీకు తెలిసే బస్ ఎక్కువ కాలం ఆర్ఎన్ మల్హోత్రా ఎక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేసిండు. ఆర్ఎన్ మల్హోత్రా ఎక్కువ టైం. కానీ ఆర్ఎన్ మల్హోత్రా కంటే ముందు ఆర్ఎన్ మల్హోత్రా అంటున్నా బస్ రామారావు. ఓకేనా. బెనగల్ రామారావు అనేది ఎక్కువ కాలం ఆర్బీఐ ఎక్కువ టైం. ఓకేనా. ఆర్బీఐ గవర్నర్గా ఎక్కువ టైం ఆర్బీఐ వర్క్ చేసింది ఎవరంటే ఆర్ఎన్ మల్హోత్రా. దగ్గర 1947 నుంచి 1957 వరకు వర్క్ చేసిండు. ఎవరు? బెనగల్ రామారావు. బెనగల్ రామారావు దగ్గర 2700 రోజులేమో వర్క్ చేసిండు బెనగల్ రామారావు. అమితావ్ ఘోష్ అయితే తక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేసిన వ్యక్తి. అది గుర్తుపెట్టుకోండి బస్. ఓకేనా. రైట్. ఎస్. పర్సనల్గా ఎట్లా అంటే ఎస్ బ్యాంకర్స్, ఎకనామిస్ట్, ఆర్బీఐ. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ అపాయింట్ అయ్యే వ్యక్తి ఖచ్చితంగా ఎకనామీ బ్యాక్గ్రౌండ్ ఉండాలని రూల్ ఏం లేదు బస్. ఓకేనా. రోహిత్ పవన్ ఇప్పుడు కామెంట్ చూస్తున్నా చూడండి. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ అపాయింట్ అయ్యే వ్యక్తి ఖచ్చితంగా ఎకనామిస్టా, ఆఫీసర్సా, ఓకేనా, ఐఏఎస్ ఆఫీసర్స్ సంబంధం లేదు. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనకు వైవి రెడ్డి ఉన్నాడు బస్. ఇప్పుడు వైవి రెడ్డి ఆయన ఎకనామిక్స్టా? కానే కాదు. ఓకేనా. వైవి రెడ్డి కానీ ఇప్పుడు భీమంజల సుబ్బారావు. సుబ్బారావు ఏంది బస్ ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. వైవి రెడ్డి కానీ ఐఏఎస్ ఆఫీసరే. ఓకేనా. ఎకనామిస్ట్ కానీ కదా అసలు వైవి రెడ్డి కానీ సుబ్బారావు కానీ. ఇప్పుడు భీమజాల అంటే ఆయన ఎకనామిస్టే. ఓకేనా. ఇప్పుడు శక్తికాంత దాస్ చూసుకోండి. శక్తికాంత దాస్ ఏంటంటే ఎకనామిస్ట్ కానీ కాదు, ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు వైవి రెడ్డి, సుబ్బారావు వాళ్ళు ఏంటంటే ఐఏఎస్ బ్యాక్గ్రౌండ్, అసలు బ్యాంకర్స్ కానీ కాదు. ఓకేనా. ఓకేనా. రైట్. ఎకనామిస్ట్ అన్న అపాయింట్ చేయొచ్చు, లేకుంటే ఐఏఎస్ అబ్బాయి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది బస్ అంతా. ఎవరినైనా అపాయింట్ చేయొచ్చు. అవసరం అనుకుంటే మీ దాంట్లో కూడా ఎవరైనా ఆర్బీఐ గవర్నర్గా అపాయింట్ కావచ్చు. చెప్పలేం ఫ్యూచర్లో. మనకేం తెలుసు బస్. ఓకేనా. ఇప్పుడు సుబ్బారావు ఉన్నాడు, వైవి రెడ్డి ఉన్నారు అనుకున్నారా ఆర్బీఐ గవర్నర్ అవుతారని? ఓకేనా. ఎవరు? వైవి రెడ్డి కానీ సుబ్బారావు కానీ. వై వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు కదా బస్. ఎక్కడ వై వేణుగోపాల్ రెడ్డిది? వై వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయనది ఎక్కడనే ప్రాపర్ వై వేణుగోపాల్ రెడ్డి. అనుకున్నాడు ఆర్బీఐ గవర్నర్ అవుతాడని? అనుకోలేదు. రైట్. ఎవరికైనా తెలుసా వై వేణుగోపాల్ రెడ్డి ఎక్కడనేది? వాళ్ళు బ్యాంకర్సే. ఓకేనా. ఆస్బోర్న్ స్మిత్ వాళ్ళంతా ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళంతా బ్యాంకర్స్ బస్. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే కొందరు వైవి రెడ్డి వాళ్ళు ఏంటంటే ఆస్బోర్న్ స్మిత్ బ్యాంకరే బస్. ఓకేనా. కాకపోతే జేమ్స్ టైలర్ అనే కాడు కాదు. ఓకేనా. ఆస్బోర్న్ స్మిత్ బ్యాంకరే. జేమ్స్ టైలర్ ఉన్నాడు కదా, ఆయన సివిల్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్. ఎవరు? జేమ్స్ టైలర్. ఓకేనా. రైట్. ఇప్పుడు మన రామారావుకు బెనగల్ రామారావు కూడా ఉన్నాడు బస్. ఇండియన్ సివిల్ సర్వీసే. ఓకేనా. రామారావు కూడా ఇండియన్ సివిల్ సర్వీస్. బెనగల్ రామారావు.
హలో బస్. హలో. ఓకే, ఈ రోజుకు మనం స్టాప్ చేద్దాం బస్. రిమైనింగ్ క్లాస్ రేపు చేద్దాం. ఓకేనా, కొద్దిగా నాకు నెట్ ఇష్యూ ఉండదు. ఓకే రైట్. టుమారో వి విల్ సీ టుమారో బస్. ఓకే క్లియరా? రైట్. టుమారో విల్ సీ. రైట్. నిమ్మకాయ నీళ్ళు పెట్టద్దు. ఎప్పుడన్నా ఫుల్ డస్ట్ పట్టలే అందులో డెక్కర్ వద్దద్దు, డైలీ పెట్టద్దు. అందుకే అందులో కొంచెం షుగర్ కలుపుతుంది. డైరెక్ట్ నిమ్మకాయ యాడ్ చేయాలి. మొక్కలు మట్టి మాత్రం అన్ని మాకు ఊరిపోయి అది అది కుండ అసలు తిప్పి పెట్టాలి. అది డీప్ ఉంటే సన్నగా క్యాపా సెల్ఫ్లా చెప్పులు వేసుకోపో. అయిపోయింది అన్న క్లాస్. ఫేస్ క్లీన్ అవుతుంది. అదే క్లీన్జింగ్ వానికి వస్తుంది. అదే కెమిలా వానికి వస్తుంది. అన్నిటికీ అనేది ఇవన్నీ వేస్ట్ కెమికల్స్.